అల్హమ్దులిల్లా సోదరి మల్లారా, అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక ఆ అల్లాహ్ సుబ్హాను తఆలా మనందరినీ కూడా ఈ ధార్మిక సమావేశంలో హాజరయ్యే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఈ హాజరవ్వడాన్ని అల్లాహ్ తబారకు తఆలా అంగీకరించుగాక. సోదరి మల్లారా, ముందుగా మీ అందరికీ కూడా అన్సార్ అంజుమన్ కమిటీ తరపున, అదేవిధంగా నా తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జజాకుముల్లాహు ఖైరా. అల్లాహ్ మీకు అత్యున్నతమైన ప్రతిఫలం ప్రసాదించుగాక. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, హదీసులో అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు, మీకు ఎవరైతే మేలు చేస్తారో వారికి కృతజ్ఞతలు తెలపండి. మీకు మేలు చేసే వారికి కృతజ్ఞతలు చెప్పకపోతే, మీకు మేలు చేసిన వారికి మీరు కృతజ్ఞతలు చెప్పకపోతే ఆ అల్లాహ్కు కూడా కృతజ్ఞతలు చెప్పలేరు అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకోసమే మీ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరెంతో విలువైన సమయాన్ని తీసుకొని మా కోసం ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. అయితే సోదరి మల్లారా, ఈ ధార్మిక సభ పెట్టడం, ఈ ధార్మిక సభలో మనందరినీ సమావేశపరచడం, దీని యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ ఉద్దేశం గనుక మనకు అర్థం కాకపోతే, ఈ ఉద్దేశం గనుక మనకు తెలియకపోతే, ఈ ధార్మిక సభలు ఎన్ని జరిగినా సరే వ్యర్థమైపోతాయి. అంటే ఉదాహరణకి, మనం మన పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నాము అంటే ఒక లక్ష్యం అనేది ఉంటుంది, ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఏంటి? మా పిల్లలు బాగా చదవాలి, మంచిగా ర్యాంకులు తెచ్చుకోవాలి, మంచిగా జాబ్ తెచ్చుకోవాలి, మంచిగా సంపాదించాలి, మంచిగా జీవితం గడపాలి అని చెప్పి ఒక ఉద్దేశం అయితే ఉంటుంది. ఆ ఉద్దేశమే లేకపోతే ఎందుకు చదివిస్తున్నారంటే, సరదాగా అలా స్కూల్కి వెళ్ళాలి, సరదాగా అలా కాలేజీకి వెళ్ళాలి, సరదాగా చదువుకొని రావాలి అంటే పక్కింటి వాళ్ళు ఏమంటారండి? అదేంటిది ఆ సరదాగా చదివించడం కోసం, ఆ సరదాగా చదివించడం కోసం కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు కడుతున్నారా? ఎందుకమ్మా డబ్బులు నాశనం చేసుకుంటున్నారా అంటారు. అలాగే ఈ ఇస్తిమాలు, ఈ సభలు, ఈ ధార్మిక ప్రసంగాలు, ధార్మిక గురువులు, ధార్మిక పండితులు ఈ విషయాలు చెప్పడం మరియు మీరు వినడం ఉద్దేశం ఏమిటి? సోదరి మల్లారా, ఉద్దేశం ఏమిటంటే మన జీవితంలో మార్పు రావాలి. మార్పు ఏం రావాలమ్మా? మార్పు రావాలి. మార్పు రాలేదు, మన జీవితాల్లో మార్పు రాలేదనుకోండి, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంతమంది ప్రసంగికులు వచ్చి మాట్లాడినా, ఎంతమంది ఖురాన్ మనకి వివరించినా, ఎంతమంది హదీస్ మనకి వివరించినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకని? మార్పు రావడం లేదు కాబట్టి. మార్పు రావాలంటే సోదరి మల్లారా, మనం రెండు పనులు చేయాలి. అందులో మొట్టమొదటి పని ఏంటంటే, బిందెను తిరగేసి పెట్టకుండా మామూలుగా పెట్టాలి. బిందెను తిరగేసి పెట్టకూడదు. బిందె ట్యాప్ ఉంది కదండి, ట్యాప్ కింద బిందె ఎలా పెడతాం? మామూలుగా పెడతాం. ఒకవేళ తిరగేసి పెడితే దాని మీద ఉన్న నీళ్ళన్నీ కూడా ఆ బిందులోకి వెళ్లకుండా పైనుంచి అలా కిందకి వేస్ట్ అయిపోతుంటాయి. అదేవిధంగా ఏదైతే దీని యొక్క మాటలు వినడానికి వచ్చామో, ఇక్కడ మనం సక్రమంగా కూర్చొని మన బిందె ఏదైతే మన మైండ్ ఉందో, మన మైండ్ని ఈ మాటల వైపు పెట్టి శ్రద్ధగా వింటే మన యొక్క మెదడులో ఈ మాటలు ఎక్కుతాయి. లేకపోతే తిరగేసిన బిందెలాగా మొత్తం భయానంతా అయిపోయిన తర్వాత ఏం చెప్పారు అక్కడ అంటే, క్యా బోల్తే జీ, కబ్బీ బోల్తే నా నమాజా పడో పురకదాల్లో ఓచి బోలే అంటారు. ఏమంటారమ్మా?
ఏం చెప్తారు? నమాజులు చదవండి, పొరకాలు వేసుకోమని చెప్పారు. అదే ఎప్పుడు అందరూ చెప్తారు కదా, అదే చెప్పి వెళ్ళిపోయాడు అయినా అంటారు. సోదరి మల్లారా, అందుకోసమే ఎన్ని మాటలైతే మనం విందామని చెప్పి ఇక్కడికి వచ్చామో, ధ్యానంగా బిందె ఎలాగైతే తిరిగేసి పెట్టకుండా మామూలుగా పెడితే అది నిండుతుందో, అదే విధంగా మన యొక్క మైండ్, మన యొక్క ఆలోచన ఇక్కడే ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఉంటాం, కానీ ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగేస్తాయి. మా ఆయన వచ్చేసారేమో, 12 అయిపోతుంది, పిల్లలకి భోజనం వండలేదు, వచ్చేసాను ఇక్కడికి. కొద్దిమంది ఏమో మా అక్క ఇంకా రాలేదు, మా వదిన ఇంకా రాలా, మా తోడికోళ్ళు ఇంకా రాలా, మా ఆడపడుచు ఇంకా రాలా. ఎందుకంటే ఇక డబ్బులు వచ్చే పని కాదు కదమ్మా. డబ్బులు వచ్చే పని అయితే ఏమవుద్ది? వదినా వస్తావా అని అడగడం అవసరంలా, వదినా అనే లోపు మీకంటే ముందా వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారు. ఎందుకని? డబ్బులు వచ్చే పనులు కదా. ఈ పనులు డబ్బులు వచ్చే పనులు కాదు కదా. వదినా వస్తావా అంటే తూ చెల్తారావు మా యాజాతు, అక్క వస్తావా అంటే తూ చెల్తారావు మా యాజాతు. ఎందుకని? డబ్బులు ఇచ్చే పనులు కాదు, డబ్బులు వచ్చే పనులు కాదు. అయితే సోదరి మల్లారా, మన ఆలోచన అంతా కూడా ఇక్కడే పెట్టి మనం ఈ మాటలు ధ్యానంగా వింటే, నా జీవితంలో ఎన్నైతే ఈ మాటలు వింటానో ఇన్షాల్లా నేను ఆచరించాలి, నా జీవితంలో మార్పు రావాలి అని చెప్పి ఆ సంకల్పంతో ఉంటే మన జీవితాల్లో మార్పు వస్తుంది. ఒకటి, మనం సరిగ్గా ధ్యానంగా వినాలి, మొదటిది. రెండవది, నేను మారాలి అని ఆలోచన చేయాలి. ఎవరు మారాలమ్మా? ఆడోళ్ళు ఎలా ఉంటారో తెలిసింది, కొద్దిమంది मुर्दे कन जाकर भी बातें कर लेते रहते, और रोते रोते बातें कर लेते. కొద్దిమంది ఏడుతూనే అంటే నోరు ఆఫ్ ఉండదు కొద్దిమంది ఆడోళ్ళకి. అక్కడేమో అంతమంది కూర్చుంటారా, అక్కడేమో భయాన్ని కొద్దిమంది ధ్యానంగా విందాం అనుకుంటారు. ఈలో పక్కనోళ్ళు, వదినా మన బంగారం చైన్ వేసుకొచ్చు, ఏమైంది అది కనపడతలా, ఈవిడికి ఎందుకంట చైన్ వేసుకొస్తే ఏంటి, చైన్ దాచుకొని వస్తాయి ఈవిడికి ఎందుకు? ఆ పక్కోళ్ళు ఏదో అడగాలి, అడిగితేనే కానీ మనశ్శాంతి ఉండదు. ఈ పక్కనేళ్ళు అమ్మ మాట్లాడకంటే వాళ్ళ మీద కొల్లారి చేస్తారు వీళ్ళు అని చెప్పి. సోదరి మల్లారా, మనం ఇస్తిమా యొక్క పని మీదకి వచ్చాం, అల్లా యొక్క గొప్పతనం వినడానికి వచ్చాం. ఆ టైం తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఆ టైంని అల్లా కోసం కేటాయించి ఒకటి ధ్యానంగా వినాలి, అటు ఇటు మాటలు వద్దు. ఇప్పుడు గంట అయిపోయింది అనుకో, మా భయానం అయిపోయింది అనుకోండి, భోజనాలు చేస్తాం, నమాజ్ చేసుకుంటాం, దువాలు చేసుకుంటాం, వెళ్ళిపోతాం. తర్వాత ఇంకా మాటలే ఇంకా రాత్రి పగలు మాట్లాడుకుంటూనే ఉండొచ్చు. ఒకటి ఏంటంటే సోదరి మల్లారా, ధ్యానంగా వినే నియత్ చేయండి. రెండోది ఏంటంటే నేను మారాలని అనుకుంటా, ఇనో బదల్నా మైనై బదల్నా. ఏమైపోయింది? కొద్దిమంది ఆలోచన ఎలా అయిపోయిందంటే, మా వదిన ఇంకా నమాజుల్లో రాలేదండి, మా ఆడపడుచుకి ఇంకా మాట్లాడటం రాలేదండి, ఇలా ఉన్నారు కదా కొద్దిమంది. అంటే నేను చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే, వేరే వాళ్ళని మార్చాలనే ఆలోచన తగ్గించి నేను మారాలి, నా ఆచరణ మారాలి, నా మాట విధానం మారాలి, నా నడవడిక మారాలి, నా పద్ధతులు మారాలి, నా జీవితం మారాలి అని ఈ సంకల్పం చేస్తే అల్లా తబారక్ తఆలా మనకి మారే భాగ్యాన్ని ఇస్తాడు. నేను మారాలి అని సంకల్పం చేస్తే మనకి మారే భాగ్యం ఇస్తాడు. రెండోది ఏంటంటే సోదరి మల్లారా, ఎప్పుడైతే మనం మారతామో అప్పుడు మన జీవితంని అల్లా తబారక్ తఆలా ఇహలోకంలో కూడా ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు, పరలోకంలో కూడా ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. 2 పనులు చేయాలమ్మా, నేను చెప్పాను కదా. ఒకటి ఏంటండి, ఒకటి బిందె సరిగ్గా పెట్టాలి. బిందె అంటే మన మైండ్ సరిగ్గా పెట్టాలి ఇక్కడ. రెండోది ఏంటంటే నేను మారాలి. వీళ్ళు మారాలి. గొర్రెల మంద వెళ్తుందంట, గొర్రెల మంద. ఆ మంద వెళ్తా ఉంటే ఏమని మధ్యలో గొర్రె అంటుందంట ఎదర గొర్రెకి, ఏమని, దాని తోక చూడు వంకరగా ఉంది, దాని తోక చూడు వంకరగా ఉంది, దాని తోక చూడు వంకరగా ఉంది అంటుందంట. ఈ చివరి గొర్రె అంటుందంట మధ్యలో గొర్రెతోటి, ఆ మధ్యలో గొర్రె తోక చూడు వంకరగా ఉంది, దాని తోక చూడు వంకరగా ఉందని. విషయం ఏంటంటే ఈ తోకలన్నీ ఏలాడుతున్నాయి, వంకరగానే ఉన్నాయి ఇవి. అలా కాకుండా మార్పు అనేది సోదరి మల్లారా ముందు నా నుంచి మొదలవ్వాలి. ఎవరి నుంచి మొదలవ్వాలండి? నా నుంచి మొదలవ్వాలి.
అప్పుడు అల్లా తబారక్ తఆలా మన జీవితాన్ని తీర్చిదిద్దడమే కాకుండా ఎదుటోళ్ళ మీద కూడా మన మాట ప్రభావం వేస్తాడు. సోదరి మల్లారా, అయితే నేరుగా విషయానికి వస్తే అల్లా తబారక్ తఆలా మనందరికీ కూడా ఒక గొప్ప వరం ఇచ్చాడు. ఆ వరం ఏమిటంటే మానవ జీవితం. కొన్ని వేల జీవరాశులు ఉన్నాయండి, కొన్ని వేల రకాల జీవరాశులు ఉన్నాయి. అందులో అతి ఉన్నతమైనటువంటి జీవి ఎవరంటే మానవుడు అన్నాడు అల్లాహ్ ఖురాన్లో. లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్. మేము మానవుడిని చాలా అత్యున్నతమైనటువంటి విధంగా తీర్చిదిద్దాం, చాలా ఉత్తమంగా తీర్చిదిద్దాం. ఆ మానవుడిని మానవుడిగా ఎందుకు పుట్టించాడు అంటే అల్లాహ్ తబారక్ తఆలా అంటున్నాడు, మానవుల్ని జిన్నాతుల్ని మా ఆరాధన కోసం సృష్టించాం. సోదరి మల్లారా, అందుకోసమే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తని తెలుసుకోవాలి, ఆ దైవాన్ని తెలుసుకోవాలి. ఆ దైవం ఎవరు, ఆ సృష్టికర్త ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటి. ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు, ఆకలి లేదు, దాహం లేదు, కునుకు లేదు, నిద్ర లేదు, భార్యలు లేరు, బిడ్డలు లేరు, మలమూత్ర విసర్జన లేదు. ఒక మాటలో చెప్పాలంటే అల్లాహకి ఈ భూమి మీద రూపం లేదు. ఆయనే అల్లాహ్. ఆయనను మనం మనస వాచ కర్మన అంగీకరించాలి. మనసుతో అంగీకరించాలి, వాచ నోటితో చెప్పాలి, కర్మన ఆచరణ చేసి చూపించాలి. కానీ ప్రస్తుతం ఏమైపోయిందంటే మనస ఒప్పుకుంటున్నాం, వాచ చెప్తున్నాం, కర్మన అబ్బే కర్మన అనేది మొత్తం జీరో అయిపోయింది. మనలో కొద్ది మందిలో కర్మన అనేది జీరో అయిపోయింది. उन्हों बुरका डालते नहीं ना, ఈయన బుర్కా దాల్తేనేనా, ఆవిడ ఇట్లేదు కదా బురకా, ఈవిడ నమాజ్ చేయట్లేదు కదా, ఆవిడ ఉపవాసాలు ఉండలేదు కదా, ఈవిడ ఉపవాసాలు ఉండలేదు కదా. సోదరి మల్లారా, అల్లాహ్ తబారక్ తఆలా ఖురానే మజీదులో అంటాడు సూరా అన్కబూత్ లో ఏమని, నిశ్చయముగా విశ్వాసులు ఏ ఆచరణలు అయితే చేసుకుంటున్నారో అవి వారి లాభం కోసమే చేసుకుంటున్నారు, అల్లాహ్కైతే ఎవరితోటి అవసరం లేదు. మీ నమాజులు అల్లాహ్కి అవసరంలా, నా నమాజులు అల్లాహ్కి అవసరంలా. మీ బుర్ఖా అల్లాహ్కి అవసరంలా, నా కుర్తా పైజామా అల్లాహ్కి అవసరంలా. మీ ఉపవాసాలు నా ఉపవాసాలు అల్లాహ్కి అవసరం లేదండి. కొద్దిమంది దైవదూతలు ఖయాంలో నిలబడి ఉన్నారు అల్లాహ్ని పొగుడుతూ ఖయామత్ దాకా. కొద్దిమంది దైవదూతలు రుకులో ఉన్నారు అల్లాహ్ని పొగుడుతూ ఖయామత్ దాకా, ప్రళయ దినం వరకు. కొద్దిమంది దైవదూతలు సజ్దాలో ఉన్నాయి అల్లాహ్ని పొగుడుతూ ప్రళయ దినం వరకు. సోదరి మల్లారా, ఆ అల్లాహ్ యొక్క అవసరం మనకుంది కానీ, ఆ అల్లాహ్ యొక్క అవసరం మనకుంది కానీ మన అవసరం అల్లాహ్కి లేదు. మన అవసరం అల్లాహ్కి లేదు. మరి నమాజులు ఎందుకు చేయాలండి, ఈ ఖురాన్ ఎందుకు చదవాలండి, ఈ అల్లాహ్ మీద నమ్మకం ఎందుకు ఉండాలండి అంటే, సోదరి మల్లారా, ఎవరైతే అల్లాహ్ను నమ్ముకున్నారో, ఖురానే మజీదుల్ అల్లాహ్ అంటాడు, ఎవరైతే మమ్మల్ని విశ్వసించారో వారు బలమైన దృఢమైన త్రాడుని గట్టిగా పట్టుకున్నట్టే. ఎవరైతే అల్లాహ్ను విశ్వసించారో వారు బలమైన దృఢమైన త్రాడుని పట్టుకున్నట్టు. ఎందుకు ఈ మాట అన్నాడు అల్లాహ్? కష్టాలు వచ్చాయి, కంగారు పడరు అల్లాహ్ నమ్ముకున్నోళ్ళు. నా అల్లాహ్ ఉన్నాడండి, ఆయన చూసుకుంటాడు. బాధలు వచ్చాయి, బెంబేలు ఎత్తుకోరు అల్లాహ్ నమ్ముకున్నారు. నా అల్లాహ్ ఉన్నాడండి, నా బాధలు ఆయన దూరం చేస్తాడు. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది, సమస్యకి సతమతం అయిపోరు. నా అల్లాహ్ ఉన్నాడండి, సమస్యలు ఆయన దూరం చేస్తాడని చెప్పి ప్రతి ఒక్క విషయంలో అల్లాహ్ ఖురాన్ మజీదులో అంటాడు, వమన్ యతవక్కలు అలల్లాహి ఫహువ హస్బుహు. ఎవరైతే అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకం పెడతారో వారి కోసం అల్లాహే సరిపోతాడు. మనం ఊహించలేము, మన ఊహకి అందదు, మన ఆలోచనకి అందదు. ఈరోజు దురదృష్టం ఏంటంటే తారీఖ్, అల్లాని ఎలా నమ్మాలో అలా నమ్మలేదు, అల్లాని ఎలా విశ్వసించాలో అలా విశ్వసించలేదు మనం. అందుకే చిన్న చిన్న సమస్యలు రాగానే భయపడిపోతున్నాం మనం. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో సహబా రజియల్లాహు తఆలా అజ్మఈన్ ఎప్పుడైతే ప్రవక్త గారి శిష్యులు ఎప్పుడైతే మేము అల్లాహ్ ఒక్కడని విశ్వసిస్తున్నామో అనగానే వాళ్ళకేమీ అవార్డులు ఇవ్వలేదండి. అబ్బే మీరు అల్లాహ్ని విశ్వసించారా, లాత్ ఉజ్జా హుబల్ మనాత్ అనేటువంటి
మక్కాలో ఉన్నటువంటి ఈ దేవుళ్ళని మీరు నమ్మకుండా, ఈ విగ్రహాలను మీరు నమ్మకుండా, మా పురాతన దేవుళ్ళని మీరు నమ్మకుండా అల్లా ఒక్కడంటారా అని చెప్పి హజరత్ బిలాల్ రదియల్లాహు తాలా నీగ్రో బానిస. ఎవరు సోదరిమల్లారా? నీగ్రో బానిస. నల్లగా ఉండేవారు, ప్రజలందరూ చులకనగా చూసేవారు, అవమానించేవారు. వారిని ఉమయ్యా బిన్ ఖలఫ్ అనేటువంటి ఒక వ్యక్తి కొనుక్కొని అతడిని పని మనిషిగా, బానిసగా పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈయన అల్లాని విశ్వసించాడు అని చెప్పి తెలిసిందో బిలాల్ రదియల్లాహు గారి కోసం, బిలాల్ రదియల్లాహు గారి కోసం తెలిసిందో, వాడేం చేసేవాడంటే ఉమయ్యా బిన్ ఖలఫ్ రాత్రులు ఇనప గొలుసులతో కట్టి కొరడాలతో కొట్టేవాడు అండి. చెప్పడానికి నాకు కూడా చాలా సులభంగా ఉంది, వినడానికి మీకు కూడా చాలా సులభంగా ఉంది. కానీ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. చిన్న చీపిరి పొల్లు ఇచ్చుకొని దీప్ మీద కొడితే సురసురులు ఆడిపోద్ది. ఏం ఎడగరాలో ఈ మండిపోయింది అంటాం. అల్లా ఒక్కడే అన్న ఒకే ఒక్క కారణంగా హజరతే బిలాల్ రదియల్లాహు తాలా అన్హు గారిని రాత్రంతా ఇనప గొలుసులతో కట్టి కొరడాలతో కొట్టడం ఎలాగంటే వంతులు వారిగా కొట్టేవారు. ఉమయ్యా బిన్ ఖలఫ్ కొట్టి కొట్టి చేతులు లాగితే అబూ జహల్ గడు కొట్టేవాడు, వాడి వంత అయిపోతే వేరేవాడు కొట్టేవాడు. అక్కడతో ఆగకుండా ఆ ఎడారి ఎండలో వేడిగా కాలుతున్న ఇసుక పైన ఈయన పై వస్త్రాన్ని తీసేసి, పైన ఏదైతే రుమాల్ లాంటిది ఆ రోజుల్లో వేసుకునేవారో అది తీసేసి ఆ యొక్క ఇసుక మీద పడుకోబెట్టి ఆ గుండెల మీద ఆయన కదలకుండా ఒక పెద్ద బండరాయి పెట్టి అనేవారు, బిలాల్ ఇప్పుడైనా చెప్పు, అల్లా ఒక్కడే అని నువ్వు చెప్తున్నావు కదా, అది కాకుండా లాత్ నా దైవమని, హుబల్ నా దైవమని, మనాత్ నా దైవమని, హుజ్జా నా దైవం అని చెప్పు, నిన్ను విడిచిపెట్టేస్తామంటే హజరత్ బిలాల్ రదియల్లాహు అనేవారు, అహద్ అహద్ అహద్, అల్లా ఒక్కడే, అల్లా ఒక్కడే. అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, బిలాల్ రదియల్లాహు తాలా అన్హు గారు ఎప్పుడైతే అల్లాను విశ్వసించి ఆ కష్టాలు అనుభవించేవారో ఆ సమయంలో వారిని విడుదల చేయడానికి హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలాను ముందడుగు వేసి ఆ ఉమయ్యా బిన్ ఖలఫ్ ఎవరైతే ఉన్నాడో అతడికి నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేస్తా, బిలాల్ని విడిచిపెట్టే అని చెప్పేసి అనగానే బిలాల్ రదియల్లాహు విడిచిపెట్టేశారు. అలా బిలాల్ ఒక్కరినే కాదు, అత్యధికంగా బానిసల్ని హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు విడిపించేవారు. అందుకోసమే అల్లాకే నబీ అన్నారు, నేను ప్రపంచంలో అందరి రుణం తీర్చేసుకోగలిగాను కానీ కేవలం అబూబకర్ రుణం తీర్చుకోలేకపోయాను అని చెప్పన్నారు. ఆయనకు ప్రతిఫలం నేరుగా అల్లాయే ఇస్తాడు తీర్పు దినం రోజున అన్నారు. సోదరి మల్లారా, మీ అందరితో ఒక విన్నపం ఏమిటంటే కాస్త దగ్గరగా, అంటే దూరంగా కాకుండా బయట నుంచి ఇంకా చాలా మంది ఆడవాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అంటే కుర్చీలు కొన్ని ఖాళీ ఉన్నాయంటమ్మా, అవన్నీ ఫుల్ చేసేయండి దయచేసి. వెనకాతలో వచ్చిన వాళ్ళు వెనకాతల ఆ కుర్చీలో కూర్చుంటారు. స్టేజ్ మీద కూడా వెళ్ళిపోండి అమ్మా, ఎవరైనా పిల్లలు ఉంటే కనుక స్టేజ్ మీద వేసుకోండి, కుర్చీలు అట్టుకెళ్ళి అటు వెనకాతల స్టేజ్ మీద, అదర్ స్టేజ్ మీద కూడా కూర్చోవచ్చు. ఓకేనా? సోదరి ముల్లారా, హజరతే బిలాల్ రదియల్లాహు తాలా అన్హు గారిని విడుదల చేయటం జరిగింది. అయితే బిలాల్ రదియల్లాహు తాలా అన్హు గారిని విడుదల అయిన తర్వాత కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరే ఉండేవారు. మస్జిద్ నబవీలో అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం యొక్క మస్జిద్ లో అజాన్ ఇచ్చేటువంటి ఒక గొప్ప హోదాని అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకి ప్రసాదించారు. ఎప్పుడైతే బిలాల్ రదియల్లాహు తాలా అన్హు గారు అజాన్ ఇచ్చేవారో అక్కడ మదీనా వాసులందరూ కూడా చాలా సంతోషించేవారు. మరియు అల్లాకే నబీ అన్నారు, ఖయామత్ రోజున బిలాల్ నా పాదాల దగ్గర నుంచి అజాన్ ఇస్తూ లేస్తాడు అని చెప్పన్నారు. ఎవరండి ఈయన?
అల్లా యొక్క పేరు మీద చనిపోవడానికి సిద్ధమైన వారు, అల్లా యొక్క పేరు మీద చనిపోవడానికి సిద్ధమైపోయారు ఆయన. సోదరీమల్లారా, కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున మనకు ఆ విశ్వాసం యొక్క విలువ అర్థం కావడం లేదు, ఆ యొక్క ఇస్లాం యొక్క విలువ అర్థం కావడం లేదు మనలో కొద్ది మందికి. ఏదో ఉర్దూలో సామెత ఉంటుంది, గరికా మురిగి దాల్ బరాబర్ అని, ఇంట్లో కొడి పప్పుతో సమానం అంట. కొద్ది మందికి ఏంటో ఇస్లాం, ఈ బురకాలేంటో, ఈ ఉపవాసాలేంటో, బాబో ఈ నమాజులేంటో అనుకుంటారు. సోదరీమల్లారా, ఈ నమాజుల యొక్క లాభం మనకే, ఈ ఉపవాసాల యొక్క లాభం మనకే, ఈ బుర్ఖా యొక్క లాభం కూడా మనకే. హజరతే బిలాల్ రదియల్లాహు తాలాను ఎప్పుడైతే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దునియాలో ఉన్నారో అప్పటి వరకు కూడా మదీనాలో ఉండేవారు. అయితే ఎప్పుడైతే ప్రవక్త వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో ఆ తరువాత హజరత్ బిలాల్ రజని గారు అజాన్ ఇస్తూ అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ అని చదువుతూ పడిపోయేవారు అక్కడ. ఎందుకు అంటే ప్రవక్త వారు ఈ లోకంలో లేరు కనుక, వారు ప్రవక్త వారిని చూడలేక, అక్కడ ప్రవక్త వారు కనబడక ఆయన అక్కడ కుప్పకూలిపోతూ ఉండేవారు. ఈ బాధ తట్టుకోలేక హజరతే బిలాల్ రదియల్లాహు తాలా గారు అక్కడికి ఎంతో దూరంలో ఉన్నటువంటి ఒక నగరానికి వెళ్ళిపోయారు. నేను అక్కడే ఉండిపోతాను, అక్కడే దైవ మార్గంలో ప్రాణాలు ఇచ్చేస్తాను, అక్కడే చనిపోతాను, ఇక్కడ మళ్ళీ వెనక్కి రాలేను, ఇక్కడ ఉండలేనని చెప్పి హజరత్ బిలాల్ రజని గారు అక్కడికి వెళ్ళిపోయారు. అయితే సోదరి మల్లారా, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి కలలో వచ్చి అన్నారు, బిలాల్ ఏమిటయ్యా మా నగరాన్ని విడిచిపెట్టేశావు, మాకు దూరం అయిపోయావు ఏంటయ్యా, మేమంటే నీకు ప్రేమ లేదా అని చెప్పి అడగగానే వెంటనే బిలాల్ రదియల్లాహు యా రసూలల్లా, యా రసూలల్లా నేను వస్తున్నాను, ఓ దైవ ప్రవక్త నేను వస్తున్నానని చెప్పేసి ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది. ఇంచుమించు 20 రోజుల ప్రయాణాన్ని 7 రోజుల్లో పూర్తి చేశారు. 7 రోజుల్లో కేవలం వారు అవసరార్థం మాత్రం, అంటే జరూరతులు ఉంటాయి కదా, అవసరం మాత్రం నమాజ్ కొరకు మాత్రమే దిగేవారు, ఇంకా దిగడం అనేది లేదు. అలా ఒంటె తోల్తూ వారం రోజుల్లో 20 రోజుల ప్రయాణాన్ని ఆయన పూర్తి చేసి మదీనా నగరానికి అడుగు పెట్టారు. వెంటనే హజరత్ ఇమామే హసన్, హజరత్ ఇమామే హుస్సేన్ రదియల్లాహు బిలాల్ గారిని చూశారు. చూసిన తర్వాత అన్నారు, చాచా అజాన్ దో, చాచా అజాన్ ఇవ్వండి అని చెప్పేసి అనగానే బిలాల్ గారు అన్నారు, నేను అజాన్ ఇవ్వనని చెప్పి అల్లా మీద ఒట్టు వేసుకున్నానని చెప్పేసి అంటే అక్కడ వారి యొక్క మనవళ్ళు ఇద్దరు అంటారు, మీరు మా యొక్క మాటను తిరస్కరించకండి అని చెప్పేసి అంటే వారు ఆ ఒట్టును పక్కన పెట్టి వారు ప్రవక్త వారి మనవళ్ళ యొక్క మాట గౌరవించాలని చెప్పి అజాన్ మొదలెట్టారు. ఎప్పుడైతే మదీనా మునవ్వరాలో మస్జిద్ నబవీలో అల్లాహు అక్బర్ అనే శబ్దం విన్నారో వెంటనే మదీనా వాసులందరూ కూడా ఈ అజాన్ ప్రవక్త గారి కాలంలో వినపడేది కదా అని చెప్పి అందరూ ఏడ్చుకుంటూ బయటకు వచ్చి చూశారు. హజరత్ బిలాల్ రదియల్లాహు గారు అక్కడ ఉన్నారు. సోదరి మల్లారా, ఏది ఏమైనప్పటికీ హజరత్ బిలాల్ రదియల్లాహు గారు మాత్రం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డారు తప్ప విశ్వాసాన్ని పాడు చేసుకోలేదు. దెబ్బలు తినడానికి ఇష్టపడ్డారు తప్ప విశ్వాసాన్ని పాడు చేసుకోలేదు. సోదరి మల్లారా, అందుకోసమే మనందరం కూడా ఈ యొక్క విశ్వాసం ఏదైతే అల్లా మనకి ఇచ్చాడో ఈ విశ్వాసాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలి. అల్లా మీద పూర్తి నమ్మకం ఉండాలి, అల్లా మీద పూర్తి విశ్వాసం ఉండాలి. అల్లా మీద పూర్తి నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో, మన సమస్యలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు అల్లా దూరం చేస్తాడు. అల్లా దూరం చేస్తే ప్రపంచంలో ఎవరు లేరు ఆ వ్యక్తిని కష్టపెట్టేవారు. అల్లా ఒకవేళ విడిచిపెడితే ప్రపంచంలో ఎవరు లేరు ఆ వ్యక్తిని ఆ కష్టాల నుంచి బయటపడేసేవారు, ఎవరు లేరు. అందుకోసమే సోదరి మల్లారా, మనకి పరిపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అల్లా నా యొక్క పోషకుడు, అల్లా నా యొక్క సృష్టికర్త, ఆయనతోటే నేను చెప్పుకుంటాను. సమస్యలు ఆయనతోటే, బాధలు ఆయనతోటే, ఇబ్బందులు ఆయనతోటే, కష్టాలు ఆయనతోటే. అల్లా ఖురాన్ మజీదులో అంటాడు, అల్లది ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మానవునికి చావు బ్రతుకు మధ్య ఏదైతే జీవితం మేము ఇచ్చామో ఇది పరీక్ష నిమిత్తం ఇచ్చామంటాడు అల్లా ఖురాన్లో. ఎందుకు ఇచ్చాడంటమ్మా? పరీక్ష నిమిత్తం ఇచ్చాడు అల్లా. పరీక్ష. మనందరి జీవితం ఎందుకు ఇచ్చాడండి? పరీక్ష. ఖురాన్ మజీదులో సూరా బకరాలో అల్లా అంటాడు, మేము అప్పుడప్పుడు మీకు ఆకలి వేస్తున్న సమయంలో ఆహారం లేకుండా పరీక్షిస్తాం. ఆకలితో పరీక్షిస్తాం మేము.
భయభ్రాంతులకు గురి చేసి పరీక్షిస్తాం. భయభ్రాంతులకు గురి చేసి పరీక్షిస్తాం. మరియు పేదరికము ద్వారా పరీక్షిస్తావు. ఎలా పరీక్షిస్తారంట? ఆకలి ద్వారా, శత్రువు యొక్క భయము ద్వారా, మరియు పేదరికం ద్వారా. అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం గురించి ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది. సహీ ముస్లిం యొక్క హదీస్. ఉమ్ముల్ మోమినీన్ హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా తల్లిగారు అంటున్నారు, ఏమని? మా యొక్క ఇళ్లలో 2 నెలలు గడిచిపోతుండేది, 3 నెలలు గడిచిపోతూ ఉండేది, 2 పూట్ల తినడానికి ఆహారం ఉండేది కాదు అని చెప్పి. ఏం చెప్పారమ్మా అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా? 2 నెలలు 3 నెలలు గడిచిపోయేది, మా ఇంట్లో తినడానికి ఆహారం ఉండేది కాదు. సోదరి మల్లారా, ఒక సందర్భంలో అల్లాహ్కే నబీ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలాను, హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలాను, ఈ ముగ్గురు కూడా మస్జిద్ నబవీలో ఒకే చోట కలుస్తారు. హజరత్ అబూబకర్ గారిని హజరత్ ఉమర్ గారు అడుగుతారు, అయ్యా మీరు ఈ సమయంలో మసీదులో ఉన్నారంటే నమాజ్ సమయం కూడా కాదు. వెంటనే అంటారు, ఆకలి తట్టుకోలేక మసీదుకి వచ్చానయ్యా. మీరెందుకు వచ్చారు? అయినా ఇప్పుడు నమాజ్ సమయం కాదు అంటే వారు కూడా జవాబిస్తారు, నేను కూడా ఆకలికి తట్టుకోలేక మసీదులో వచ్చానయ్యా. ఇంతలో అల్లాహ్కే నబీ వస్తారు. వచ్చి అంటారు, మీరిద్దరు ఎక్కడున్నారేంటని. యా రసూలల్లాహ్, ఆకలికి తట్టుకోలేక ఇక్కడికి వచ్చామంటారు. ప్రవక్త గారు అంటారు, నేను కూడా ఆకలికి తట్టుకోలేక ఇక్కడికి వచ్చానయ్యా అని. సోదరి మొల్లారా, ఆహారం లేకపోయినా వారు అల్లాహ్ మీద ఓర్పు సహనంతో ఉన్నారు. అల్లాహ్కే నబీతో అంటారు, అల్లాహ్ తబారక తఆలా ఏమని? ఓ ప్రవక్త, నీవు అనుమతిస్తే ఉహద్ యొక్క పర్వతాన్ని బంగారం చేసి నీ వెనక నడిపిస్తా. నువ్వు అనుమతిస్తే చాలు అన్నారు అల్లాహ్ తబారక తఆలా ప్రవక్త గారితో. ప్రవక్త గారు అన్నారు, కాదల్లా, నేను ఇలా పేదరికంలో ఉండడాన్ని ఇష్టపడతాను. ఎప్పుడైతే ఆహారం నువ్వు ఇస్తావో నీ కృతజ్ఞతలు చెప్తాను, ఎప్పుడైతే ఆహారం నువ్వు ఇవ్వవో అప్పుడు నేను సహనంగా ఉంటాను, ఓర్పు వహిస్తాను అని చెప్పి అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ ముగ్గురు ఆకలితో అక్కడ హాజరయ్యారో వీరు ముగ్గురు కలిసి అబూ తల్హా అన్సారీ రదియల్లాహు తఆలా, హజరత్ అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు గారి ఇంటికి వెళ్తారు. ఆయన ఇంటికి వెళ్తే అక్కడ అబూ అయ్యూబ్ అన్సారీ గారి ఇంట్లో లేరు, బయటికి వెళ్ళి ఉన్నారు. అయితే ఈ ముగ్గురిని ఒకే చోట చూసి అబూ అయ్యూబ్ అన్సారీ గారి యొక్క భార్య చాలా ఆనందపడిపోతారు. ఇప్పుడు ప్రవక్త వారండి, ప్రవక్త గారి యొక్క ప్రాణ స్నేహితుడు అబూబకర్ రదియల్లాహు, ప్రవక్త వారి యొక్క మామగారు హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు, ఇద్దరు మామలు, ఇద్దరు అల్లుళ్ళు. హజరత్ అబూబకర్ హజరత్ ఉమర్ రదియల్లాహు మామలు, హజరత్ ఉస్మాన్ హజరత్ అలీ అల్లుళ్ళు. ఈ ఇద్దరు కూడా, ఈ ముగ్గురు కూడా అబూ అయ్యూబ్ అన్సారీ గారి ఇంటికాడ చూసి ఆవిడ చాలా ఆనందపడిపోతారు. ప్రవక్త వారు మా ఇంటికి వస్తున్నారా? హజరత్ అబూబకర్ సిద్దీక్ మా ఇంటికి వస్తున్నారా? హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ మా ఇంటికి వస్తున్నారా? అస్సలాము అలైకా యా రసూలల్లాహ్, రండి రండి లోపలికి వచ్చి కూర్చోండి అని చెప్పి వారిని లోపల కూర్చోబెట్టి ఈవిడ పరదాలో వెళ్ళి ఆవిడ అంటారు, అబూ అయ్యూబ్ ఇప్పుడే బజార్కి వెళ్ళారు, చాలా త్వరగా వచ్చేస్తారని చెప్పేసి అనగానే అబూ అయ్యూబ్ అన్సారీ గారు ఇంటికి వస్తారు. చూడగానే ఈ ముగ్గురిని ఆయన ముఖంలో ఆనందానికి హద్దే ఉండదు. ఎందుకంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవారు కదా ప్రవక్త గారి సహబాలు, ప్రాణం కంటే ఎక్కువగా. ప్రవక్త గారిని చూసి వెంటనే ఖర్జూరపు తోటలో వెళ్ళి త్వరగా ఖర్జూరాలు తీసుకొస్తారు. ఎలాంటి ఖర్జూరాలు తీసుకొస్తారు? కొన్ని ముగ్గినవి, కొన్ని దోరవి, కొన్ని పచ్చివి. అలాగే నబీ అడుగుతారు, అబూ అయ్యూబ్, కేవలం ఒక్క రకం తెస్తే సరిపోద్ది కదా, ఎందుకు 3 రకాలు తెచ్చి పెట్టావు అంటారు. ఈ సీరత్తును చూసి మనకు అర్థం అవ్వాలండి. ఇక్కడ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ధార్మిక పండితులు ఏం చెప్తారంటే, అతిథి మర్యాద చేయడంలో మనం ముందుండడానికి ప్రయత్నించాలి. అతిథి మర్యాద చేయడంలో ముందుండడానికి ప్రయత్నించాలి, ఫస్ట్ ఉండాలి. ఎందుకంటే ఇది ప్రవక్త వారి మరియు ప్రవక్త వారి యొక్క శిష్యుల యొక్క సాంప్రదాయం, సున్నతి ఇది. రెండవది ఏంటంటే ఆరోగ్యకరమైన ఆహారాలు సమర్పించాలి పెట్టేటప్పుడు. కానీ దురదృష్టం ఏంటో తెలుసండి, మనోళ్ళు ఖర్జూరాలు ఇంట్లో పెట్టుకోరు కదా. అబ్బే, ఖర్జూరాలు ఇంట్లో పెట్టుకున్న కానీ లేనిపోయిన ప్రాబ్లం, ఆరోగ్యం బాగా అయిపోద్ది, మళ్ళీ
చాలు మళ్ళీ ఎక్కువ తాగితే జజాకుముల్లా ఖైర్. అల్లా ఆప్సే హమేషా రాజీ హో జాయే. ఖర్జూరాలు ఇంట్లో పెట్టరు మనోళ్ళు, చాలా తక్కువ మంది పెడతారు పాపం. ఏం పెడతారు ఇంట్లో? థమ్స్అప్ 2 లీటర్ల బాటిల్ ఆడతారు. ఎందుకని? ఎవరైనా అతిథులు వస్తే థమ్స్అప్ తాగించేసి మొత్తం నాశనం చేసేయాలి వాళ్ళ ఆరోగ్యం. లేకపోతే కొద్దిమంది ఏంటంటే స్వీట్స్ పెడతారు. స్వీట్స్ ఏం పెడతారు? ఆ స్వీట్స్ ఎందుకు నాయనా? ఆ మైదా పిండి, ఆ శనగపిండి ఎందుకు? వచ్చిన అతిథులు వచ్చారు ఇంటికి, ఒక 2 ఖర్జూరం ఇచ్చాం, కొద్దిగా మజ్జిగ కలిపి ఇచ్చాం, ఎంత ఆనందపడిపోతారు వాళ్ళు. ఇప్పుడు వచ్చిన అతిథులు కూడా అలాగే ఉన్నారు. గర్మే క్యా తో డ్రింక్ హే. ఆరోగ్యం గురించి మనం గర్మే క్యా తో డ్రింక్ హే, హమారా బచ్చకు డ్రింక్ తో బహుత్ పసంద్ అంటే బర్బాద్. మీ పిల్లలు మీరే నాశనం చేస్తున్నారు. కూల్ డ్రింక్స్ లో ఎన్ని నష్టాలు ఉంటాయి వెనకాతలు మెనూ రాస్తారు వాళ్ళు, తెలివైన వాళ్ళు. ఏతారి అమాయకులు కాదు. మళ్ళీ మేము రిస్క్ అవ్వకూడదు కదా అని చెప్పి ఆ కంపెనీ వాడు మొత్తం మెనూ ఎత్తాడు. ఈ కలుపుతాం, ఈ కలుపుతాం, ఈ కలుపుతాం, ఈ కలుపుతాం, మీ ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం వస్తే మాది బాధ్యత కాదు అన్నట్టుగా ఇచ్చేస్తాడు మెనూ. అయినప్పుడు కూడా మన వాళ్ళు హమారా బచ్చకు బహుత్ పసంద్ తబ్ చెప్పుకో. థమ్స్అప్ కాదు, స్ప్రైట్ కాదు, ఫాంటా కాదు. ఏం అలవాటు చేసుకోవాలి? ఖర్జూరం ఒకటి. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏమిట్టారు? అబ్బో అయ్యి వన్సారి గారు ఖర్జూరాలు 3 రకాలు పెట్టారు. మళ్ళీ ఒక రకం కాదు, ముగ్గింది, దోరది, పచ్చివి. ప్రవక్త గారు అడగగానే ఏం చెప్పారు? ఏమన్నారు ప్రవక్త గారితో? అబ్బో అయ్యి వన్సారి గారు, ఓ దైవ ప్రవక్త, అప్పుడప్పుడు ముగ్గినవి రుచిగా ఉంటే అప్పుడప్పుడు దోరవి రుచిగా ఉంటాయి, అప్పుడప్పుడు దోరవి రుచిగా ఉంటే అప్పుడప్పుడు పచ్చిగా ఉన్నవి రుచిగా ఉంటాయి ఓ దైవ ప్రవక్త. అందుకే 3 రకాలు కూడా తెచ్చా. మనోళ్ళు కూడా పెడతారు. అప్పుడప్పుడు నేను మైదా పిండి స్వీట్స్, అప్పుడప్పుడు శనగపిండి స్వీట్స్. ఏంటండి కొద్దిమంది అయితే మరి దారుణం, అల్లా క్షమించుగాక, అల్లా క్షమించుగాక. ఏంటి? ఇంటికి వచ్చిన వెంటనే టీ తాగుతారా? టీ మన వైపు మనకు అలవాట్లు అయిపోయినాయి. నేనేమంటున్నానంటే ఈ డ్రింకులకు దూరంగా ఉండాలి, మన పిల్లల్ని దూరం పెట్టాలి. ఖర్జూరాలు ఆరోగ్యకరమని మనం తినాలి, మన పిల్లలకి తినిపించాలి. నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి నా కూతురు విషయంలో. నాకు 2 కూతుర్లు. నాకు చిన్న కూతురు విషయంలో కొద్దిగా బ్లడ్ తక్కువ అవుతుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నాడు, మీరు మా దగ్గరకు వచ్చారు ఎందుకు అన్నాడు. ఇలాగే డాక్టర్ పేరు సత్యనారాయణ. డాక్టర్ గారు అన్నారు, ఇప్పుడు బ్లడ్ లో లోపం ఉంది, మీ ఖర్జూరాలు తింటారు కదా మీ ముస్లిమ్స్ రంజాన్లో, అది డైలీ రోజుకి 2 పెట్టండి మీ పాపకి, మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అంతా నార్మల్ అయిపోద్ది. ఏదైతే లోపం ఉందో బ్లడ్ సరిగ్గా తయారైపోద్ది. ఎందుకు మీ డాక్టర్ దగ్గర మా దగ్గరకు వచ్చి డబ్బులు పాడు చేస్తారు ఎందుకు గురుగారు అన్నాడు ఆయన. అంటే మనకి ఖర్జూరం విలువ అర్థం కాల, డాక్టర్లకు అర్థమైంది. మనం ఎంత దారుణంగా మనం బానిసలు అయిపోయామంటే ఆ డ్రింకులకి, వాటికి, వీటికి. ఈ ఖర్జూరాలు తినండి అంటే ఖర్జూరం బచ్చి కాతే నీజీ కైకు కాతే తుమ్మే ఖిలాతే నేనా, తుమ్మే भी खाते रहे तुम्हें खिलाते भी रहे. నేను తిన్నో నా కూతురికి కూడా తినిపించను, నేను తిన్నో నా కొడుకు కూడా తినిపించను, ఇంకా ఖర్జూరం ఎందుకు తింటారు పిల్లలు? తినరా? సోదరి మల్లారా, ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలి. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏం చేస్తారో తెలుసా సాబీర్ అలీ గారు? వెంటనే ఒక మేక పిల్ల ఉంటే దాన్ని దబా చేసి త్వరగా ఆ మాంసాన్ని నిప్పుల మీద కాల్చి ప్రవక్త వారి ఎదురుగా పెడతారు. ప్రవక్త గారు ఎదురుగా. మెహమాన్ నవాజీలో బాగా గుర్తుంచుకోండి సోదరి మల్లారా, అక్కలారా, అమ్మలారా, మీకే చెప్తున్నాను చెల్లులారా. కొద్దిమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిగారు వస్తే మొగుడిని సాగుకొట్టేసి అన్న మటన్ తెప్పిస్తారు. అత్తగారు వస్తుంది అనగానే ఇంట్లో గుడ్లు ఉన్నాయిలే, బంగాళదుంప దాల్దాలుగా పకాదాలు కదా. అంటే అమ్మగారు వచ్చేసరికేమో మటన, భర్త ప్రాణం తీసేసన్నా తెప్పించాలి అర్జెంటుగా. అత్తగారు అనేసరికి ఇంట్లో గుడ్లు ఉన్నాయిలే, బంగాళదుంప వేసేటతను, మీరేమో ఇంటికి రాకుండా. సోదరి మల్లారా, అబూ అయ్యూబ్ అన్సారీ దగ్గర ఏం చేస్తారంటే ఒక మేకపిల్లని జబా చేసి ఆ మాంసాన్ని నిప్పుల మీద కాల్చి త్వరగా ప్రవక్త గారి ముందు, అబూ బకర్ అలీ గారి ముందు, ఉమర్ అలీ గారి ముందు పెడతారు. ఓ దైవ ప్రవక్త దీన్ని స్వీకరించండి అని చెప్పి. అదే విధంగా మనం కూడా మన శక్తి సామర్థ్యం బట్టి, మన స్తోమత బట్టి మంచి ఆహారం మెహమాన్లకు పెట్టాలి.
అతిథులకి. ఒకసారి అతని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, బయట కూర్చొని బాధపడుతున్నారు. ఎవరు అడిగారు, అయ్యా ఎందుకు ఏడుస్తున్నారని చెప్పేసి. వారు సమాధానం ఇచ్చారు, వారం రోజులైంది మా ఇంటికి ఎవరు మెహమాన్ అతిథి రాలేదు, అల్లా నాతో ఏమైనా కోపంగా ఉన్నాడని బాధగా ఉంది, అతిథులు మా ఇంటికి ఎందుకు పంపట్లేదని చెప్పి బాధపడుతున్నానని చెప్పి అన్నారు. ఈ రోజున అతిథులు వస్తే కొద్దిమంది ఏడు చేస్తారా? అసలు మామూలుగానే ఎవరికి ఖాళీ లేదు. ఖాళీ ఉందా? అలా ఎవరికి ఖాళీ లేదు. ఇదివరకు పెళ్లికి ఎలా వచ్చేవారు? మొన్న 2-3 రోజులు ముందు వచ్చేసి ఇంట్లో పనులన్నీ కూడా సర్దేసేవారు. ఇప్పుడు ఎవరికి ఖాళీ లేదు, ఉన్నదే బిజీ లైఫ్. వాళ్ళు వచ్చినా కూడా కొద్దిమంది ముఖాలు పక్కకెట్టేసి వీళ్ళు వచ్చారు ఎందుకురా అన్నట్టుగా ఉంటే ఇంకేమొస్తారు వాళ్ళు? మెహమాన్లు ఇంకేమొస్తారండి? సోదరి మల్లారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మెహమాన్ నవాజీ, అతిథి సత్కార్యం చాలా గొప్ప ఒక నిదర్శనం. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, విశ్వాసి అతిథులను గౌరవిస్తాడు, పొరుగు వారితో మంచిగా ఉంటాడు, మాట్లాడితే మంచి మాట్లాడతాడు లేదా మౌనంగా ఉంటాడు. 3 విషయాలు. అతిథిని గౌరవిస్తాడు విశ్వాసి. రెండోది ఏం చెప్పారు ప్రవక్త గారు? పొరుగు వారితో మంచిగా ఉంటాడు. మూడోది మాట్లాడితే మంచి మాట్లాడతాడు లేదా మౌనంగా ఉంటాడు, అంతే. అబూ అయ్యూబ్ అన్సారీ గారు ఎప్పుడైతే ఆ మాంసాన్ని ఎదురుగా పెట్టారో ప్రవక్త వారు ఒక ముక్కని తీసుకొని వెంటనే అన్నారు, ఏమని చెప్పేసి, ఇది నా కుమార్తె ఫాతిమాకి ఇవ్వండి, ఎందుకంటే 3 రోజులైంది ఫాతిమా కూడా ఇంట్లో ఏమీ తినలేదు అని చెప్పేసి. ఫాతిమా గారు కూడా ఇంట్లో ఏమీ తినలేదు, 3 రోజులు అయిపోయింది. సోదరి మల్లారా, అందుకోసమే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిథుల్ని గౌరవించడం అనేది తక్కువ చేయకూడదు. మన స్తోమత బట్టి మనం చేయాలి. అయితే అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇంట్లో ఈ రకమైన పేదరికం ఉండేది, ఈ రకమైన కష్టం ఉండేది. కానీ మనకి ఎప్పుడు కష్టాలు ఇవ్వాలని ప్రవక్త గారు అల్లాహ్ని కోరుకోలే. ఆయన అన్నారు, దువా చేసుకున్నారు, ఓ అల్లాహ్ నన్ను ఎప్పుడు పేదవాడిగా ఉంచు, పేదరికంలోనే నా మృత్యువు ప్రసాదించు, పేదవారితోనే తీర్పు తినే రోజు నన్ను లేపు అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మనం అలా అల్లాహ్ని అడగనాం సల్లా, ఎలా మమ్మల్ని పేదోళ్ళనే ఉంచు అని చెప్పేసి అంటే మన భార్య వచ్చి కూడా ఎత్తది మళ్ళీ, ఏ తపాలు ఇచ్చుకున్నా క్యాజీవో దువా అని చెప్పి మనం అలా అడగనాం సల్లా. ఇంత అడిగితే చాలు, ఓ అల్లా మేము ఎప్పుడు కూడా పేదవారికి సహాయం చేసే భాగ్యం మాకు ప్రసాదించు, ఎప్పుడు మా చెయ్యి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండే భాగ్యం ప్రసాదం, ఇంతైతే దువా చేయొచ్చు మనం. సోదరి మల్లారా, మనం ఎట్టి పరిస్థితిలో కూడా పేదరికాన్ని ఒక శిక్షగా అనుకోకూడదు. హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. దాని సారాంశం ఏమిటి అంటే, పేదవారు ధనవంతుల కంటే 500 సంవత్సరాల ముందు స్వర్గంలో వెళ్తారు. పేదవారు ధనవంతుల కంటే 500 సంవత్సరాల ముందే. ధనవంతులేమో లెక్కాపత్రాలు చెప్పుకోవడం ఆగిపోతారు. ఎక్కడ ఆగిపోతారు? హాఫీసాబ్ లెక్కాపత్రాలు చెప్పుకోవడంలోనే. పేదవారు స్వర్గంలో ముందే వెళ్ళిపోతారు 500 సంవత్సరాల ముందు. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆయిషా నీకు సమయం ఉంటే, తీరికుంటే పేదవారితో ఎక్కువగా సమయాన్ని గడుపు అనేవారు. నీకు తీరికుంటే, సమయం ఉంటే ఆయిషా పేదవారితో ఎక్కువ నీ సమయాన్ని గడుపు. అల్లాహ్కి నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, మీరు ధర్మం విషయంలో మీకంటే ఉన్నతుల్ని, ధనం విషయంలో మీకంటే పేదవారిని చూడండి అన్నారు. ప్రాపంచిక విషయంలో మీకంటే కిందోళ్ళని, దీని విషయంలో మీకంటే పైనోళ్ళని. కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. ఎలాగా? शादी कर को 20 साल हो आप तक का खास घर मोल ले सके नहीं तुम्हें. కొద్దిమంది ఆడవాళ్ళు మాటలు ఎలాగా? పెళ్లి చేసుకొని 20 ఏళ్ళు అయ్యింది, ఇప్పుడు దాకా సొంత ఇల్లు కూడా పెట్టలేకపోయావు నువ్వు, నీ బతికెట్టుకొని. నేను భర్తనే నీ ఇంట్లోకి వచ్చే కదా, సుఖం ఎక్కడుంది నాకు? ఏంటి మాటలు? హదీసులో అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే, ఆడవాళ్ళు ఎక్కువగా నరకంకి వెళ్ళిపోవడానికి 2 కారణాలు అన్నారు ప్రవక్త గారు. 2 కారణాలు ఎక్కువగా నరకానికి వెళ్ళిపోతారు. ఎంత నమాజులు చేయనివ్వండి, ఎంత ఖురాన్ చదవనివ్వండి, ఎంత జికర్ చేయనివ్వండి, ఎంత మక్కా యాత్రలు చేయనివ్వండి, ఎంత మదీనా యాత్రలు చేయనివ్వండి, ఎన్ని ఉపవాసాలు ఉండవండి, ఎన్ని దాన ధర్మాలు చేయనివ్వండి, 2 పనుల కారణంగా ఆడవారు ఎక్కువగా నరకంలో వెళ్తారన్నారు ప్రవక్త గారు. మొదటి పని ఏంటండి? ప్రవక్త గారు ఏం చెప్పారు? ఆడవారు తమ మగవారికి కృతజ్ఞత చెప్పరు, ఆ కారణంగా ఎక్కువ నరకానికి వెళ్తారు. ఏం చెప్పారంట భయ్ ఆడవాళ్ళు? నా మాట కాదు, హదీస్ ఇది.
కృతజ్ఞత అనేది ఉండదు కొద్దిమంది ఆడోళ్ళకి. ఎంత చేసి గొడ్డులా కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడే చచ్చిపోయేలాగా అయిపోయిన భర్త కృతజ్ఞత అనేది ఉండదు. కృతజ్ఞత ఉండదు. ఎప్పుడన్నా ఒక 5 గ్లాసులు బంగారం చేయించారా మీ ముఖం పెట్టుకొని? కొద్దిమంది ఆడోళ్ళు అంటారు. సోదరి మొల్లారా, అల్లాకే నబీ అన్నారు, కృతజ్ఞత లేకపోవడం అనేది చాలా పెద్ద నేరం. కృతజ్ఞత ఉండాలి. ఈ మాటలన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, ఏం చెప్పాను సోదరులారా? కృతజ్ఞత. కృతజ్ఞత హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని? మీరు అల్లాహ్ యొక్క వరాలకు కృతజ్ఞత చెప్పండి అన్నారు. కృతజ్ఞత చెప్పాలి మనం. రెండోది, ఆడవారు నరకానికి వెళ్ళడానికి గల మూల కారణం శాపనార్థాలు పెడతారు ఎక్కువ ఆడవాళ్ళు. ఏం పెడతారు? భయ్ తుమే బర్బాద్ హో జానా, మిట్టి మే మిల్ జానా, నాశనం హో జానా. నోరిప్పిదే కొద్దిమంది ఆడవాళ్ళు అంటారు, మా అత్తగారు నాశనం అయిపోవాలి, మట్టి కొట్టిపోవాలి. కొద్దిమంది అత్తగారులు కూడా అంటారు, మా కోళ్ళు నాశనం అయిపోవాలి, మా కోళ్ళ జీవితం బర్బాద్ అయిపోవాలి. అబ్బే, రెండు వైపులా ఉన్నారు. మంచోళ్ళు ఇటువైపు ఉన్నారు, మంచోళ్ళు అటువైపు ఉన్నారు. చెడ్డోళ్ళు ఇటువైపు ఉన్నారు, చెడ్డోళ్ళు అటువైపు ఉన్నారు. రెండు వైపులా ఉన్నారు. హదీసులో అల్లాకే నబీ ఏం చెప్పారంటే, మీరు ఎవరినైతే శాపం పెడతారో ఆ శాపంకి వారు హక్కుదారులు అయితే తప్పు లేదు. ఒకవేళ మీరు అన్యాయంగా శాపం పెట్టారా, ఆ శాపం అల్లాహ్ యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ వైపే, ఎవరైతే అన్యాయంగా శాపం పెట్టారో వాళ్ళ మీదకి తిరిగి వస్తుంది. హదీస్ ఇది. శాపం పెట్టకూడదండి, శాపాలు ఎట్టకూడదు. కొద్దిమంది పిల్లలకి శాపాలు పెట్టేస్తారండి ఆడోళ్ళ కోపం మీద. తెలుసా మీకు? కోపం మీద పిల్లల్ని శపించేస్తారు. తుమ్మే మట్టి మీద మెలిగేదో దరిద్రం చూడు చేత బాబా. ఈడెవడో నవ్వుతున్నాడు అనుకో. బోల్తేనే పిల్లలకి తెలుస్తాయి. పిల్లలు ఎంటుంటారు కదా, మనం పొద్దున పోయి సాయంత్రం వస్తాం షాప్కి వెళ్ళిపోయి, లేకపోతే పనులకి పోయి. ఈ ఆడోళ్ళు మాటలు పిల్లలు అంటారు కదా, తుమ్మే మిట్టి మీద జన బాబోయ్, మట్టిలో బాబు నువ్వు మట్టిలో కలిసిపోతారు నాయన, నాశనం అయిపోవాలంటారు కదా కొద్దిమంది ఆడోళ్ళు. అలా అనకూడదండి. పిల్లలు లేక పరితపిస్తూ ఏడుస్తున్న ఆడోళ్ళు ఉన్నారండి. మీకు పిల్లల్ని ఎత్తే వాల్యూ లేదా, విలువ లేదా? పిల్లోడు అన్నాక ఆడ్డా, కూతురు అన్నాక ఆడదా, పిల్లలు అన్నాక. హజరత్ అబ్దుర్ రెహమాన్ అల్ సుదైస్ పేరున్నారా? మక్కా ఇమాం అబ్దుర్ రెహమాన్ అల్ సుదైస్. చాలా బాగుంటుంది ఆయన కిరాత్, మాషాల్లా చాలా బాగుంటుంది. అల్హమ్దులిల్లా ఒక 7-8 సార్లు మక్కా వెళ్ళాను కదా మొన్న. ఒక 3-4 సార్లు ఆయన వెనక నమాజ్ చదివే భాగ్యం ఇచ్చాడు అల్లా. గొంతు చాలా బాగుంటుంది. వారు స్వయంగా ఒక ప్రసంగంలో ఏం చెప్పారంటే, నా తల్లి యొక్క శాపం కారణంగా నేను మక్కా ఇమాముని అయిపోయానని చెప్పన్నారు ఆయన. అల్లాహు అక్బర్. నా తల్లి శాపం కారణంగా నేను మక్కా ఇమాముని అయిపోయాను. నేను ఇప్పుడు మక్కా ఇమాం కాదండి, ఇమాములందరికీ సదర్ ఆయన. మక్కా మదీనా ఇమాములకి సదర్ ఇప్పుడు ప్రజెంట్. ఆయన స్థాయి ఆ స్థాయిలో ఉంది అల్లాహ్ వల్ల. ఆయన ఏమన్నారంటే, నేను మా ఇంట్లో అల్లరి చేసే పిల్లలందరిలో కూడా భయంకరంగా అల్లరి చేసేవాడిని. నేను భయంకరంగా విపరీతమైన అల్లరి నాది. ఒకసారి మా ఇంటికి బంధువులు వస్తే, చుట్టాలు వస్తే, మా అమ్మగారు వాళ్ళ కోసం రోటీలు చేసి కొద్ది కర్రీ అంటే కొద్దిగా కూర వండి పెట్టారు. ఆ కూరలో నేను ఇసుక తీసుకొచ్చి అందులో పడేశాను అంతే. మామూలుగా ఈ రోజుల్లో ఆడవాళ్ళు అయితే ఏమైతే గోడకి తలగేసి కూడా తట్టడేళ్ళు కూడా వేస్తారు అంతే. ఆడు ఉన్నాడా చచ్చిపోయినా కూడా చూడరు. అయితే అక్కడ తల్లి ఏమన్నారంటే, అబ్దుర్ రెహమాన్, నీ అల్లరి నేను తట్టుకోలేకపోతున్నాను, అల్లా తాలా నేను మక్కా ఇమాంగా చేసి పడేస్తే బాగున్నాయా, నువ్వు ఇంక అక్కడే ఉంటావు అని చెప్పేసి, ఆ కోపంలో నా తల్లి నాకు ఇచ్చిన శాపం కారణంగా నేను మక్కా ఇమాముని అయిపోయాను అని చెప్పేసి అబ్దుర్ రెహమాన్ అల్ సుదైస్ అంటున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే, ఆడోళ్ళు కొద్దిమంది నువ్వు నాశనం అయిపోవాలి, మట్టి కొట్టిపోవాలి, ఈ మాటలు వద్దమ్మా తల్లి. ఈ దరిద్రపు ఫోన్లు వచ్చేసిన తర్వాత పిల్లలకి ఇది వరకు సంకలో వేసుకొని, చంకలో పిల్లల్ని వేసుకొని
తల్లి అలా ఆ కుక్కల్ని, ఆ మేకల్ని, ఆ కాకుల్ని చూపిస్తూ అన్నం తినిపించేవారు. ఇప్పుడు అలా కాదు. ఆ నోరు మూసేయాలి అన్నం తినాలంటే ఆ ఫోన్ అడిగి పడేస్తే చాలు, ఆడు అలా అన్నం తింటా కూర్చుంటాడు. మాట్లాడకూడదంటే ఫోన్ పడేస్తే చాలు, అలా మాట్లాడుకుంటా కూర్చుంటాడు. ఏంటి రీసెర్చ్ ఏం చెప్పిందో తెలుసా అండి? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందో తెలుసా? పిల్లలు ఎక్కువగా స్క్రీన్ చూడటం వల్ల మగవాళ్ళగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి, కళ్ళు పోయే అవకాశాలు ఉన్నాయని. తల్లులకి అర్థం కావట్లా? ఆడు అల్లరి చేయకూడదంట, ఆడు మాట్లాడకూడదంట, ఆడు ఊ అని కూడా అనకూడదంట. ఊ అని కూడా అనకూడదా? పిల్లల జీవితాలు ఏం చేస్తున్నాం మనం? సోదరి మల్లారా, శపించడం అనేది చాలా పెద్ద తప్పు. శపించడం అనేది చేయకూడదండి. మన కూతురునైనా కొడుకునైనా, మన తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా శాపనార్థాలు ఎట్టకూడదు. హదీసులు అల్లాగే నబీ అన్నారు, 2 కారణాల వల్ల ఆడవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు ఎక్కువ. ఒకటి, భర్త కృతజ్ఞత చెప్పరు. రెండోది, ఎక్కువగా శాపాలు పెడతారు. అందుకోసమే నరకానికి వెళ్ళిపోతారు. అందుకోసమే నరకానికి. సోదరి మొల్లారా, అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాంతో ఒక సహబీ అడిగారు, ఓ దైవ ప్రవక్త, ఒక స్త్రీ ఉంది, నమాజులు చదువుతుంది, పుణ్యకార్యాలు చేస్తుంది, దాన ధర్మాలు చేస్తుంది, కానీ తన నోటిని కుదురించుకోదు, పొరుగు వాళ్లతో గొడవలు పడుతూ ఉంటుంది, పొరుగు వారిని నిందిస్తూ ఉంటుంది, పొరుగు వారిని తిడుతూ ఉంటుంది. అల్లాకే నబీ అన్నారు, ఆవిడ నరకానికి వెళ్తుంది. అల్లాకే నబీ ఏమన్నారు? ఆవిడ ఎక్కడికి వెళ్తుందన్నారు? నరకానికి. ఒక స్త్రీ ఉంది, ఎక్కువగా నఫిల్ నమాజులు చేయదు, ఎక్కువగా నఫిల్ ఉపవాసాలు ఉండదు, కేవలం అల్లా యొక్క ఆజ్ఞలు మాత్రమే పూర్తి చేస్తుంది, కానీ తన నోటితో ఎవరిని బాధ పెట్టదు. అల్లాకే నబీ అన్నారు, ఆవిడ స్వర్గానికి వెళ్తుంది. ఆవిడ ఎక్కడికి వెళ్తుంది అన్నారు? స్వర్గానికి వెళ్తుంది. అందుకోసమే సోదరి మొల్లారా, అందుకోసమే సోదరి మొల్లారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం శాపనార్థాలు పెట్టడం కానీ, మనం మన భర్తని నిందించడం కానీ ఇవి చేయకూడదు. అల్హమ్దులిల్లా, అల్లా మనకి ఆయన్ని భర్తగా చేశాడు. ఆయన సుఖంలో మనం పాలు పంచుకోవడం కాకుండా కష్టంలో కూడా పాలు పంచుకోవాలి. ఆనందంలోనే మా ఆయన సూపరు, మా ఆయన తోపు, మా ఆయన బంగారం చేశాడు కాదు, బాధల్లో కూడా తోడు ఉండాలి భర్తకి. సోదరి మొల్లారా, ఇది ముఖ్యమైన విషయం. దీంతో పాటు సోదరి మొల్లారా, మన యొక్క భార్యాభర్తల జీవితం ఎప్పుడైతే పిల్లల ముందు సక్రమంగా ఉంటుందో వాళ్ళ జీవితాలు సక్రమంగా ఉంటాయి. ఈ రోజున పిల్లలు ఎందుకు పాడైపోతున్నారండి? కొద్దిమంది అంటారు మొబైల్ చూసి పాడైపోతున్నారు. మొబైల్ చూసి 20% 30% అండి, 70% ఇంట్లో తల్లిదండ్రులను చూసి పాడైపోతారు. ఎందుకని? ఈ ఆడావిడేమో కార్తీక దీపం సీరియల్, నాకు తెలియదండి. నాకు ఎలా తెలుసు అంటే, నీళ్లు పడతాను, నేను కిందకి వెళ్ళాలా, పైన మా ఇల్లు, కిందకి వెళ్ళాలి నీళ్లు కొట్టాలంటే. ఆడవాళ్ళు పంపలేం కదా మనం, కిందకి వెళ్ళి పట్టుకొస్తా ఉంటే కార్తీక దీపం సీరియల్ ఏమైంది రాత్రా, అక్కడ మాట్లాడాలి. ఆ మొగల రేకులు, ఇత్తడి రేకులు, ఇనప రేకులు, ఆ సీరియల్లే లైఫ్ అన్నట్టుగా. ఏంటి, మగోళ్ళేమో ఫోన్లోనా, ఆడోళ్ళేమో టీవీల్లోనా, ఇంకా పిల్లలు ఎలా అయిపోతారో. సోదరి మల్లారా, ఇప్పటికైనా మన జీవితాలు మారాలి. బాగా గుర్తుంచుకోండి, భర్తని భార్య పిల్లల ముందు చులకన చేసి మాట్లాడిందా, ఆ తల్లి గౌరవం కూడా పోయినట్టే. అర్థం కాలేదా? నేను నా భార్య ఉన్నామండి, మీ అబ్బాకి ఏం తెలియదే, ఎదిగడిగానే తాళ్ళలాగా ఏం తెలియదు అని చెప్పి మా భార్య పిల్లలు ఎదురుగా అందనుకోండి, ఒకటి నా విలువ పోయింది, రెండోది ఏంటంటే ఆవిడ విలువ కూడా ఉండదండి, ఉండదు. అలాగే భర్త కూడా భార్యని పిల్లల ఎదురుగా చులకనగా మాట్లాడకూడదు. అకలే క్యారీ తుజే, బుద్ధినే క్యారీ తుజే అంటే ఆడే నేర్చుకుంటాడు, పిల్లోడే నేర్చుకుంటాడు భాయ్. అదే అంటాడు కదా, అమ్మి అకల్ హే తుజే, అమ్మి బుద్ధినే హే తుజే. ఎక్కడి నుంచి సీకే? అబ్బాకని సీకే, బయట క్యా సీకాయని. అందుకోసమే సోదరి మల్లారా, మన ఫ్యామిలీ జీవితం ఏదైతే ఉంటుందో, భార్యాభర్తల జీవితం ఏదైతే ఉంటుందో, ఆ జీవితం సక్రమంగా ఉండాలంటే నోరు అదుపులో ఉండాలి. ఏం అదుపులో ఉండాలమ్మా? నా మాట అర్థమవుతుందో లేదో, మీరు నా తెలుగు మీకు అర్థమవుతుందో లేదో అర్థం కాదు. మసీదులో మాట్లాడినప్పుడు కూడా నేను అదే ఆలోచిస్తుంటున్నాను, నా మాట అర్థమవుతుందో లేదో పాపం వీళ్ళకి అని చెప్పి.
నోరు అదుపులో ఉండాలి. భర్త ద్వారా తప్పు జరిగిందా చెప్పండి, మీరు చేసిన ఈ పని నాకు నచ్చలేదు, కానీ ఎప్పుడు పిల్లలంతా పడుకున్నాక చెప్పండి. పిల్లలు పడుకున్నాక చెప్పండి. భార్యలో ఒక పని నచ్చలేదా, పిల్లలు పడుకున్నాక చెప్పండి, నువ్వు ఇలా చేసావు నాకు నచ్చలేదు. అలా కాకుండా పిల్లలు ఎదురుగానే చేసేస్తా ఉంటే ఆ పిల్లలు ఏం చేస్తారని తెలియక బయటికి వెళ్ళి మా అమ్మ నాన్న ఎప్పుడు లళ్ళైతే రత్తే అంటారు, మా అమ్మ నాన్న ఎప్పుడు గొడవ పెట్టుకుంటూనే ఉంటారు అంటారు. ఎందుకని పిల్లలు అదే చూస్తున్నారు. ఇదివరకు సిస్టమ్ ఎలా ఉండేదంటే మొన్న ఉమ్మడి కుటుంబాలు ఉండేయండి. ఉమ్మడి కుటుంబాలు, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ ఏంటి వీళ్ళంతా ఉండేవారు. పిల్లలు వాళ్ళు చూసుకునేవారు. ఏమన్నా గమ్ము నేర్చినా, ఏమన్నా అన్నం తినిపించాలన్నా అలా పెట్టేవారు. ఇప్పుడు అంతా కూడా ఎలాగైపోయిందంటే ఫ్యాషన్ ఎక్కువైపోయింది మనోళ్ళు కొద్దిమందికి. ఎలాగనుకున్నారా, అత్తగారితో ఉండకూడదు, మాంగారితో ఉండకూడదు, తోడికోళ్ళలో ఎవరు బంధువులు ఎవరు దగ్గర ఉండకూడదు, వాళ్ళిద్దరే బతకాలి. వాళ్ళిద్దరే మనం బతకాలన్నప్పుడు వాళ్ళ కష్టాలు వస్తే ఎవరు వస్తారో, ఎవరో రారు. ఎందుకంటే మీరు ఇద్దరే బతకాలనుకుంటున్నారు కదా. ఈ సిస్టమ్ ఇలా పాడవడానికి అతి పెద్ద కారణం ఆడోళ్లే. ఎందుకని స్వార్థం. ఏదో చెప్తారండి, ఆడదానికి ఆడదే శత్రువు ఏదో అంటారు. అలాగా కొద్దిమంది అలాగే ఉన్నారంటే సమాజంలో, అల్లా క్షమించుగాక, కోడలు ఒకలా చూస్తారు, కూతుర్ని ఒకలా చూస్తారు. నేను అత్తగారి గురించి చెప్పాను కదా ఇందాక. వాళ్ళ అమ్మ వస్తేనేమో త్వరగా మటన్ తెప్పించేస్తుంది, అత్తగారు వస్తేనేమో గుడ్లు బంగాళం పంటేస్తానంటది కదా కోళ్ళు. అలాగే అత్తగారులు కూడా వాళ్ళ కూతుర్ని అయితే మాత్రం సూపర్గా చూస్తుందండి. అబ్బే కాలు కిందెట్టినా మా తల్లి. కాళ్ళు అనేసరికి మాత్రం చాలా లోకుగా చూడటం, చాలా లోకుగా మాట్లాడటం. కొద్దిమంది అయితే ఎలా చేస్తారనుకున్నారు, అల్లా క్షమించుగాక, ఒకవేళ కోడలికి ఏదైనా తప్పు చేసింది అనుకోండి, ఈ ఫోన్ ఒకటి వచ్చేసింది కదా, ఆ ఫోన్ చేసి ఏదో ఖురాన్ వినిపిస్తున్నట్టుగా, హదీసులు వినిపిస్తున్నట్టుగా, వదినా మా కోళ్ళు వచ్చిందా, దానికి బట్టలు కూడా రాదు, వంట చేయడం రాదు, సామాన్లు కడగడం రాదు, కల్లాపేయడం రాదు, ఇవన్నీ చెప్తా ఉంటే ఆ కోళ్ళు విని మనసు ఇరిగిపోదా? మనసు ఇరిగిపోదా? ఏమనుకుంటుంది, వస్తే ముసల్దానా, నువ్వు ఇంకా ముసల్దాను కాకపోతే నీ దినం నేను చేయకపోతాను అనుకుంటుంది. అందుకోసమే అత్తగారులా కాదు, నా చెల్లెలు తప్పు చేస్తే ఏం చేస్తుంది మా అమ్మ, చాలా నాగ్గా కవర్ చేసేసి, నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకరా చిన్న, నీకేం తెలుసు అని చెప్పి మ్యాప్ చేస్తుంది. అదే నా పెళ్ళం తప్పు చేస్తే అబ్బే మొత్తం అందరికి ఊరంతా డమ్ము చేస్తుంది. ఏంటి అర్థం కాదు, ఊరంతా డమ్ముకు. నేనేమో నా పెళ్ళం మాట అంటే మా కొడుకు శాతగానే అది అయిపోయాడండి. శాతగానుడు అయిపోయాడు, పెళ్ళం వెనకట్లు తిరుగుతున్నాడు. అదే అల్లుడు గారు కనుక వాళ్ళ కూతురు మాట వింటే, మా అమ్మాయి చాలా తెలివైంది తెలుసా, ఎలా మెంటి చేసేసిందో. నీ కూతురు వెనకాల నీ అల్లుడు తిరిగేస్తానేమో, నా కూతురు తెలివైంది మెంటి చేసేసిందా. నీ కోడల మాట ఏమో నీ కొడుకు ఇంటేనేమో, నా కొడుకు శాతగానే అర్థమైపోయాడా. ఏంటి మాటలో, వయసు తగ్గట్టుగా మనం మాట్లాడాలా. ఏళ్ళు రాగానే సరిపోలా. ఏదో అంటారు, రేవులో తాడి చెట్టు ఎదిగింది నువ్వు ఎదిగా, నీకు ఇంకెవరో రాదారు పెద్దోళ్ళు. మనం పెద్దోళ్ళ మాట్లాడాలా, పెద్దోళ్ళ ప్రవర్తించాలా. ఒకవేళ కూతురు తప్పు చేసింది ఎలాగైతే కప్పుతామో, కోడలు తప్పు చేసింది అలాగే కప్పాలా. కొడుకు కోపడితే ఆ పిల్ల ఏమన్నా అన్నీ తెలుసుకొని నేర్చుకుని వస్తుందేంట్రా. తప్పులు జరుగుతాయి, నాతోటి చాలా తప్పులు జరిగాయి. మీ నాన్న సంజాయించుకునేవారు, మీ నాన్న సర్దుకునేవారు, నువ్వేంటి రెచ్చిపోతావు అని కొడుకునంటే తల్లి కంటే ఎక్కువ కోపం ప్రారంభిస్తుంది మీకు. తన తల్లిని కూడా చూడదు, అంతకంటే ఎక్కువ ప్రాణంగా చూస్తుంది. అబ్బే నోరు కుదురున్నది కదా కొద్దిమంది ఆడవాళ్ళకి, అనేయాలి ఏదో ఒకటి, చెప్పేయాలి ఏదో ఒకటి. సోదరి మొన్నారా బాగా గుర్తుంచుకోండి, మన ఫ్యామిలీ సిస్టమ్ కనుక బాగాలేదు అంటే మన పిల్లల జీవితం నాశనం మనమే చేసినట్టు, ఎవరో చేయనట్టు. నేను అన్నాను కదా, ఫోన్లు నాశనం చేసేసి అయినా కాదండి. ఫోన్ 30%, 70% మన ప్రభావం పిల్లల మీద పడుతుంది ఎక్కువ.
మనం నమాజులు చేస్తున్నామా లేదా, మనం ఖురాన్ చదువుతున్నామా లేదా, మనం బుర్ఖా వేసుకున్నామా లేదా, మనం పద్ధతిగా ఉన్నామా లేదా, పరాయి మగోళ్ళతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం. మా అమ్మ పరాయి మగోళ్ళు మాట్లాడదు, కూతురు కూడా మాట్లాడదు. ఎందుకని మా అమ్మ మాట్లాడదు కదా, కూతురు కూడా మాట్లాడదు. అదే మన పద్ధతులు సరిగ్గా లేవనుకోండి, మన కూతురు పాడైపోతే మన కొడుకు పాడైపోతాం. అదే విధంగా సోదరీమల్లారా, అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం హదీసులో తెలియజేయడం జరిగింది. ఏమని తెలియజేశారు? ప్రవక్త వారు అన్నారు, ఆ స్త్రీ స్వర్గానికి వెళ్ళిపోతుంది ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్ చదువుతూ, రంజాన్లో ఉపవాసాలు ఉంటూ, పరదాలో జీవితం గడుపుతూ తన భర్త మాటను గౌరవిస్తుందో. అల్లాహు అక్బర్. ఎన్ని మాటలు చెప్పారండి అల్లాహ్కే నబీ? 4 మాటలు చెప్పారమ్మా. ఎక్కువ టైం మీరు తీసుకొని తల్లులారా మీరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే పిల్లలతో వచ్చారు మీరు కూడా. మరి బచ్చకు భూక్ లగ్ జాతే జీ జరా ఖానా దే దలతా అచ్చా రతా అనుకుంటారు ఆడోళ్ళు. పాపం తెలుసు నాకు, ఎందుకంటే కొన్ని వందల మంది ఆడవాళ్ళు వస్తూ ఉంటారు, కొన్ని ప్రసంగాల్లో నేను వెళ్తూ ఉంటాను. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను మమ్మీ. అలాగే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, ఏ స్త్రీ అయితే 5 పూట నమాజ్ చదువుతూ, రమజాన్లో ఉపవాసాలు ఉంటూ, పరదాలో జీవితం గడుపుతూ తన భర్త మాటకు విధేయత చూపుతుందో, అల్లాహ్కే నబీ అన్నారు, ఆవిడ స్వర్గంలో 8 ద్వారాల నుంచి ఏ ద్వారం నుంచైనా స్వర్గం వెళ్ళచ్చు. అల్లాహు అక్బర్. 4 పనులు చెప్పారండి, ఎక్కువ పనులు చెప్పాల ప్రవక్త గారు. ఏ స్త్రీ అయితే 5 పూట నమాజ్ చదువుతూ, రంజాన్లో ఉపవాసాలు ఉంటూ, పరదాలో జీవితం గడుపుతూ, అంటే బుర్కా వేసుకుని బయటికి వెళ్ళడం. 4వది అల్లాహ్కే నబీ అన్నారు, భర్త మాట వింటుందో ఆ స్త్రీ స్వర్గంలో 8 ద్వారాల నుంచి ఎటైనా వెళ్ళిపోవచ్చు, ఎవరు ఆపరు. సోదరీమల్లారా, అందుకోసమే భర్త మాట వినడం అనేది చాలా ముఖ్యం. అందుకే అల్లాహ్కే నబీ అన్నారు, నీ భర్త సంతోషంలో అల్లాహ్ సంతోషం ఉంది, నీ భర్త కోపంలో అల్లాహ్ కోపం ఉంది అన్నారు. ఖతం. ఎక్కువ మాట్లాడాల ప్రవక్త గారు. ఒక స్త్రీ వచ్చి అడిగింది, అదే అదే సరే మేడం, జజాకుల్లా ఖైర్ మేడం, అల్లాహ్ आपको खुश रखे. 600 మంది. అల్లాహు అక్బర్ కబీరా. మాషాఅల్లాహ్. నేను అంతసేపు మాట్లాడలేదు. అందుకు కాదండి, మీరు తినిపించి నన్ను మొత్తం ఇలా చేస్తారు మీరు. నేను ఇక్కడి నుంచి మీ ఊరు వస్తే రోజే పెట్టుకుని వస్తానండి బాబు, నఫిల్ రోజాతో వస్తాను ఇన్షాల్లా. సోదరీమల్లారా, అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు, 4 పనులు చేస్తే స్వర్గం వెళ్ళిపోద్ది అన్నారు. అదే విధంగా ఒక సందర్భంలో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో సహాబాలు అడిగారు, ఓ దైవ ప్రవక్త, ఒక నోరు లేని మోగజీవి ఒంట మీ ముందు వచ్చి సజ్దా చేస్తుంది కదా, మేము మానవులు, మరి మీకు సజ్దా చేయకూడదా? తప్పేంటి? అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఓ నా శిష్యులారా, ప్రపంచములో అల్లాహకు తప్ప మరెవ్వరికి సజ్దా చేయకూడదు. ఒకవేళ అల్లాహ్ అనుమతిస్తే నేను ఆడవారికి చెప్పేవాడిని, మీ భర్తలకు సజ్దా చేయండి అని. అంటే ఎంత పెద్ద మాట ప్రవక్త గారు చెప్పారు. అల్లాహకి తప్ప ఇంకెవరికి సజ్దా చేయకూడదని ముందు చెప్పారు ప్రవక్త గారు. తర్వాత ఏమన్నారు, ఒకవేళ అల్లాహ్ అనుమతిస్తే నేను ఆడవారికి చెప్పేవాడిని, మీ భర్తలకు సజ్దా చేయండి అని చెప్పి. ఎందుకు ఈ మాట అన్నారు అంటే, భార్యది ఒక రకమైన త్యాగం అండి, ఒక రకమైన పెద్ద త్యాగం. తల్లిదండ్రులు వదులుకొని, అన్నదమ్ములను వదులుకొని, అక్కా చెల్లెల్ని, బంధువుల్ని, స్నేహితురాళ్లను, పుట్టిన ఊరిని, పెరిగిన ఇంటిని అందరినీ వదులుకొని, ముక్కు ముఖం తెలియని మనతోటి మిమ్మల్ని నా భర్తగా అంగీకరిస్తున్నానని చెప్పి వచ్చేస్తుంది. అంత త్యాగం చేసి మన కోసం వచ్చింది కదా, కాస్త టైం తీసి ఆవిడతో మాట్లాడుతూ, ఆవిడ కష్ట సుఖాలు అడుగుతూ మనం గనక ప్రవర్తిస్తే ఆడవాళ్ళు ఎందుకు మనల్ని తప్పుగా అనుకుంటారు? ఈ రోజున పరిస్థితి నిజంగా చెప్తున్నాను సోదరులారా, మన జనరేషన్ అదృష్టమే అండి. ఒక 22 లేదా 20 ఇయర్స్ బ్యాక్ మనం అదృష్టవంతులు. ఎందుకంటే మనకి ఇన్ని ఫోన్లు లేవు, ఆ టైంలో ఇన్ని టీవీలు కూడా లేవు. మన లోకమంతా మన భార్య మన పిల్లలే, తన లోకమంతా తన భర్త తన పిల్లలే.
ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ టీవీలు ఫోన్లు ఎక్కువైపోయి భర్త పిల్లలు ఎలాగైతే వస్తువులు ఉన్నాయో అలాగా, భార్య పిల్లలు మగోడు కూడా ఎలాగైతే వస్తువులు ఉన్నాయో అలాగా, ఏదో పెంపుడు జంతువులు కూడాడేస్తున్నట్టుగానే కొద్దిమంది. మరి దారుణం, నేను చూశాను కదా దగ్గర నుంచి. సోదరి మల్లారా, హదీసులో అల్లాహ్ నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, ఏమని? నీ భర్త విషయంలో నీవు సత్ప్రవర్తన చెయ్యి. ఎంత సత్ప్రవర్తన? అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక సహబీ రదియల్లాహు తఆలా అన్హా గారి యొక్క తల్లిదండ్రులకు తండ్రికి ఆరోగ్యం బాగోదు, భర్త ఇంట్లో ఉండడు. ప్రవక్త వారితో అనుమతి అడిగితే ప్రవక్త వారు అంటారు, నీ భర్త అనుమతి అడగకుండా వెళ్ళొద్దు అని చెప్పి. భర్త అనుమతి అడిగే వెళ్ళంట. ఈ రోజున దురదృష్టం ఏంటంటే ఆడవాళ్ళు కొద్దిమంది ఎలా అయిపోయారంటే ఇక్కడి నుంచి అనంతపురం వెళ్ళిపోయినా చెప్పరు. భర్త ఇక్కడ చచ్చిపోతుంటే టెన్షన్ తోటి, అదే కంగారు పడిన ఒక మా అనంతపురం ఆయు అప్పుడు చెప్తారు. వెళ్ళిపోయేగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటమ్మా తల్లి, వెళ్ళక ముందు అనుమతి అడగాలి కదా. నేను వెళ్దాం అనుకున్నాను, ఇలా వెళ్ళా వద్దా అని చెప్పేసి. ఎందుకు అనుమతి? నిన్ను నమ్ముకొని భర్త ఉన్నాడు, నీకేమైనా చిన్న దెబ్బ తగిలినా విలువలు ఆడిపోతాడు, చెప్పాలి కదా మాట. అబ్బే, భర్త అనుమతి లేకుండా అల్లాహ్ నబీ అన్నారు బయటికి వెళ్ళొద్దు అన్నారు. ఇంతవరకు చెప్పారు భర్త అనుమతి లేకుండా నఫీల్ ఉపవాసాలు కూడా పెట్టొద్దన్నారు. ఫర్ద్ ఉపవాసాలు కాదండి, నఫీల్ ఉపవాసాలు ఆడవారికి చెప్పారు ప్రవక్త గారు, భర్త అనుమతి లేకుండా పెట్టొద్దు అని. ఎందుకని? నీ భర్త నీ నుంచి ఏమైనా కోరుకుంటే ఉపవాసంలో నువ్వు గనక పూర్తి చేయకపోతే ఆ భర్త మనసు బాధపడుతుంది కదా. అందుకోసమే నఫీల్ ఉపవాసాలు కూడా భర్తను అడిగే పెట్టు, అడగకుండా పెట్టొద్దన్నారు. మరో సందర్భంలో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నీ భర్తకు తెలియకుండా దాన ధర్మాలు కూడా చేయొద్దు. అతడి డబ్బుల్లో ఇది విషయం. నీ భర్త డబ్బుల్ని నువ్వు అడగకుండా దాన ధర్మాలు కూడా చేయొద్దు. కొద్దిమంది ఆడవాళ్ళు ఉంటారు, భర్తకు తెలియకుండా అమ్మగారింటికో పంపిస్తా ఉంటారు. ఇదేంటో అర్థం కాదు. सामाना रहते नहीं, महीना होया ना जी, अभी क्या हो गया सामाना, महीना हुआ लेना అంటే अभी क्या महीना, 10 दिन में सुब्बी सदर डाले అమ్మగారింటికి సత్యేసింది తల్లి. హదీసులో అల్లాహ్ నబీ అన్నారు, భర్త అనుమతి లేకుండా అతని ధనంలో దానం చేయొద్దు, డబ్బులు కూడా. ఒకవేళ అలా చేస్తే పుణ్యం అతడికి వెళ్తుంది, అనుమతి లేకుండా దానం చేసినందుకు పాపం నీకు రాయబడుతుంది అన్నారు అల్లాహ్ నబీ. సోదరి మల్లారా, అందుకోసమే అల్లాహ్ నబీ అలైహిస్సలాతు వస్సలాం ఏమని చెప్పారు? మీ భర్త విషయంలో మీరు ఓర్పు సహనంగా ఉండండి, భర్తకు కృతజ్ఞతలు చెప్పండి. ఎలా చెప్పారు ప్రవక్త గారు? ఏ స్త్రీ అయితే భర్త ఎప్పుడైనా బాధ పెడితే అల్లాహ్ కోసం సహనంగా ఉంటుందో, ప్రవక్త గారు అన్నారు, ఆసియా రదియల్లాహు తఆలా అన్హా ఎవరైతే ఫిరౌన్ యొక్క భార్యని ఫిరౌన్ బాధ పెట్టేవాడో, ఆవిడికి ఏదైతే పుణ్యాలు అల్లాహ్ ఇచ్చాడో ఆ ఒక్కసారి ఆవిడ సహనంగా ఉన్నందుకు అల్లాహ్ అలాంటి పుణ్యాలు ఈవిడికి ఇస్తాడన్నారు. అర్థం కాల మీరు అటు ఇటు వెళ్ళేసరికి అర్థం, అంటే మీకైనా నాకైనా మనం అలా వెళ్ళేసరికి అర్థం కాదు. ఫిరౌన్ ఉన్నాడు కదా, ఫిరౌన్ దుష్టుడు. తమ భార్య ఇస్లాంలోకి వచ్చింది, అల్లాహ్ని నమ్మింది అని చెప్పి సిలువ వేసేసాడు ఫిరౌన్ గారు తన భార్య ఆసియా గారికి. ప్రవక్త గారు అన్నారు, అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కితాబుల్ కబాయిల్ ఈ మాట రాస్తుంది, ఏ స్త్రీ అయితే తన భర్త బాధ పెట్టినా అల్లాహ్ కోసం, ఆయన ఏదో కోపంలో అన్నాడులే దాన్ని పట్టించుకోవడం ఏంటి, మరీ దరిద్రంగా మూర్ఖంగా, సాయంత్రం ఆయనే మాట్లాడతాడు, లేకపోతే ఆయనతో నేను మాట్లాడతాను, సర్ది చెప్తే సరిపోద్ది అని చెప్పి అల్లాహ్ కోసం ఆ స్త్రీ గనక సహనంగా ఉంటే, అల్లాహ్ నబీ అన్నారు, ఆసియాకి ఏదైతే పుణ్యం అల్లాహ్ ఇచ్చాడో ఆ పుణ్యం ఆ స్త్రీకి ప్రసాదిస్తాడన్నారు. కాస్త సహనంలో. ఈ రోజున పెళ్లిళ్ళేమో గ్రాండ్గా, పెటాకులేమో చాలా సులభంగా తప్పని పెటాకులు తీసేసుకుంటున్నారు అంతే, చాలా ఈజీ. ఏంటి పెళ్ళై సంవత్సరం కూడా అవలా, బ్యానర్ కూడా జరగలా, విడాకులు అయిపోయినాయి. ఏంటంటే అబ్బాయికి అమ్మాయి సూట్ అవడండి, మేము అబ్బాయిని మంచివాడు అనుకున్నాం కానీ ఆ అమ్మాయి అబ్బాయికి సూట్ అవదండి, మేము అమ్మాయిని మంచిదా. బాగా గుర్తుంచుకోండి, పెళ్ళైన కొత్తలో 1 సంవత్సరం వరకు ఒకరికొకరు అర్థం కాదు. ఏం భయ్, అనుభవమే కదా మనందరికి, అక్కడి నుంచి చెప్తున్నామే కదా. అది ఏం చేస్తుందో మనకు అర్థం కాదు, మనం ఎలా ప్రవర్తిందో మన భార్యకి అర్థం కాదు, మనం అర్థం కావు ఒకరికొకరు. అర్థం కావాలంటే 1 సంవత్సరం టైం పడుతుంది. ఇక్కడ సర్ది చెప్పేవాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉండాలా,
కానీ దురదృష్టం ఏంటంటే మీ ఆయన వెళ్ళడం సర్దుకుని వచ్చాయి. మనకి సీఏ తెలుసు, మనకి ఎమ్మెల్యే తెలుసు, మనకి ఎంపీ తెలుసు అంటే సర్దుకుని రాకపోతే ఏం చెప్తుందా పిల్ల? వెళ్ళిపోద్ది. ఎందుకులే వెళ్ళిపోను, మా నాన్నకి అందరూ తెలుసు కదా. ఎన్నాళ్ళు మేపుతావు, ఎన్నాళ్ళు మేపుతావు? ఇంట్లో ఆడపిల్ల ఉంది, పెళ్లి చేసుకున్న పిల్ల ఇంటికి వచ్చేసి ఉంది. చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు? పిల్ల వచ్చేసిందే పంపరా. మిమ్మల్ని అడగలే, మనం బయటకు పోతాం కదా, వీళ్ళు నీళ్ళు పట్టుకుంటారు కదా, వెళ్తారు కదా, వీళ్ళు కాకుల్లాగా గద్దెల్లాగా పొడుస్తూ ఉంటారు. ఆ బాధల కంటే ముందే ఏమన్నా తేడా వచ్చిందా ఏంటి, విషయం ఏంటి చెప్పు, ఒకసారి మాట్లాడదాం పదండి అని చెప్పి వాళ్ళకి ప్రేమగా, అమ్మా మీ ఆయన ఏమైనా అన్నాడో కోపంలో, నువ్వు వదిలే దాన్ని అట్టుకుని ఆగుదామేంటి బాబు, నువ్వు కూడా ఏమైనా అనాలన్నా నువ్వు వెంటనే ఏది పడుతుంది మాట వదిలేయడం కాదు, ఆలోచించుకుని వదలాలా. అలా వదిలేస్తావేంటి అని ఇద్దరికి చెప్పాలా. అలా చెప్పడం అనేసి ఈ అమ్మాయి గారు సెట్ అవడండి, ఆ అబ్బాయికి సెట్ ఏంటి విడాకులు ఇప్పించేస్తారా? హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దాని సారాంశం ఏమిటంటే అల్లాకు ప్రపంచంలో చాలా అయిష్టమైన పని, అల్లాకు చాలా కోపం వచ్చే పని, కోపముతో అల్లా యొక్క సింహాసనం ఊగిపోతుంది. ఆ పని ఏంటంటే ఒక విశ్వాసి ఎప్పుడైతే తన భార్యకి నేను తలాక్ ఇస్తాను అంటాడో అల్లా యొక్క సింహాసనం కోపంతో ఊగిపోద్ది అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. తలాక్ అనే మాట అనకూడదయ్యా బాబు. ప్యాకేజీలు అండి 15 లక్షలు, ఎన్ని లక్షలు? 15 లక్షలు ఉంటేనే అమ్మాయిలు రాట్లా, దొరకట్లా. మీరు కోపపడిపోయి ఆవేశపడిపోయి అమ్మాయిలు విడాకులు ఇచ్చేస్తారా? ఆలోచించుకోవాలి కదా. మంచి భర్త దీనుంది, ఏ అలవాట్లు లేవు, ఏదో నెలకి 40,000 50,000 ఏదో సంపాదిస్తున్నాడు, రాజీ అయిపోవాలి తప్ప మా ఆయన ఈ మాట అన్నాడు ఆ మాట అన్నాడు అని చెప్పేసి పట్టుకొని చిన్న కట్టుకుని అలా సాగితెత్తూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు. ఇదేంటో అర్థం కాదు. ఇటు సాగితీయటమే బతుకంతా. అక్కడ అమ్మాయిల ఇంటికాడ సాగదీశాం, నాన్న దగ్గర సాగదీశాం, ఇక్కడ భర్త దగ్గర కూడా సాగదీయటమే. సోదరి మొల్లారా, అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పడం జరిగింది ఏమని చెప్పేసి, నీ యొక్క భర్త ఎప్పుడైనా నేను ఏదైనా బాధ పెట్టే మాట మాట్లాడితే మీరు సహనంగా ఉంటే హజరత్ ఆసియాకి ఏ పుణ్యం అయితే ఇస్తాడో అల్లా మీకు కూడా అలాంటి పుణ్యం ఇస్తాడన్నారు. అదేవిధంగా సోదరి మొల్లారా, భర్త అంటే మగవారు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఎలా పడితే అలా కోప్పడడం అనేది చేయకూడదు. మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు, ఎవరు? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు, ప్రవక్త గారు ఏమన్నారంటే లకాన బాద నబీయిన్ లౌకాన ఉమర్, నా తర్వాత ప్రవక్త లేరు, ఒకవేళ అల్లా ప్రవక్త చేయదలిస్తే ఉమర్ గారినే ప్రవక్తగా చేస్తారన్నారు. అలాంటి ఉమర్ అలీ గారు, ఉమర్ గారు ఎలాంటి వారు? అల్లాకే నబీ అన్నారు, ఉమర్ మీరు ఏ సందులోంచి అయితే వెళ్తారో ఆ సందులో శైతాన్ ఉండడు, మీరంటే అంత భయపడతాడు. అలాంటి ఉమర్ అలీ గారి దగ్గరికి ఒక మనిషి తన భార్య కోసం ఫిర్యాదు చేయడానికి వస్తాడు. నా భార్య నా మాట వింటలేదండి, అదండి ఇదండి అని చెప్పడానికి వస్తాడు. ఈ లోపు హజరత్ ఉమర్ అలీ గారి మీద వాళ్ళ భార్య గట్టిగా సీరియస్ గా అరుస్తూ ఉంటది. ఆవిడ ఈయనకి అర్థమైపోద్ది, ఇంకా ఆయన ఏం మాట్లాడట్లేదు, మనం ఎందుకు ఊరికే ఆవేశపడటం అని చెప్పి వెళ్ళిపోతా ఉంటే ఉమర్ అలీ గారు వచ్చి అంటారు, అయ్యా ఏంటి మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఏంటి కారణం ఏంటి? అమీరుల్ మోమినీన్, నేను నా భార్య కోసం ఏదో చెప్దామని వచ్చాను, ఈ లోపు మీ ఆవిడే మీ మీద అరిచేస్తుంది గట్టిగా, మీరేమో అలా మౌనంగా ఉన్నారు, మీరే మాట్లాడట్లేదు, ఇంకా మీరే మాట్లాడకపోతే ఇంక నేనేం చెప్తాను అని చెప్పి అంటాను. అనగానే ఉమర్ బిన్ ఖత్తాబ్ ఏమంటారంటే, సోదరా నా భార్య నా కోసం ఎన్నో త్యాగాలు చేసి నా ఇంటికి వచ్చింది కదా, నన్ను వ్యభిచారం వైపు వెళ్లకుండా నా కోరికలన్నీ తీర్చింది కదా, నా గురించి ఎన్నో కష్టాలు పడుతుంది కదా, తాను 2 మాటలు నన్ను అంటే తప్పేముంది ఇందులో, అందుకోసమే కాసేపు మౌనంగా ఉన్నాను అని చెప్పనగానే ఆ యొక్క సాబి ఎవరైతే వచ్చారో చెప్పడానికి ఆయన ఇంకా మౌనంగా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. విషయం ఏంటంటే కొన్ని సందర్భంలో ఆడవారు తగ్గాలి, కొన్ని సందర్భాల్లో మగవారు తగ్గాలి. ఒకవేళ అలా కాకుండా తగ్గేదే లే అంటే ఇంకా తలాక్ తప్ప ఏం కనబడదు, దానివల్ల జీవితాలు నాశనం అవడం తప్ప ఏం జరగదు. అందుకోసమే సోదరి మల్లారా, అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలతో చెప్పారు, స్త్రీలతో చెప్పారు, మీ భర్త విషయంలో మీరు క్షమించండి. ఏమని అల్లాకే నబీ ఒక హదీస్ చెప్పారు, ఏమని? మీరు మీ యొక్క ఇతరుల యొక్క తప్పులు క్షమిస్తే అల్లా మీ తప్పులు క్షమిస్తాడు. భర్త తప్పు చేశాడు, అల్లా కోసం క్షమించాలా, అల్లా మన తప్పులు క్షమిస్తాడు. భార్య ద్వారా తప్పు జరిగింది, భర్త క్షమించాలా, అల్లా మన తప్పులు క్షమిస్తాడు.
అదేవిధంగా సోదరీమల్లారా, అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటి? మీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే వారిని ఇద్దరిని సమానంగా చూడండి. 2 పిల్లలు ఉంటే ఎలా చూడాలంట? నాకు బడా బచ్చా కా తో బహుత్ పసంద్ జీ, నాకు చోటా బచ్చా కా తో బహుత్ పసంద్ జీ, ఏ జమతా నిజీ అల్లా కే పాసే. అబ్బాయి కుదరదండి అల్లా దగ్గర, అల్లా ఒప్పుకోడది. నాకు పెద్ద కొడుకు అంటే ఇష్టం, నాకు చిన్న కొడుకు అంటే ఇష్టం, నాకు పెద్ద కూతురు అంటే ఇష్టం, నాకు చిన్న కూతురు అంటే ఈ వద్దు. ఇష్టమైతే ఉండొచ్చండి. ఒక్కొక్కరు ఇప్పుడు వీడు ఉన్నాడు, వీడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి, నాకు బాగా ముద్దుడు అంటే ఉండొచ్చు. అలాగని పెద్ద కొడుకు మీద ప్రేమ తగ్గకూడదు. అలాగని ఆ పిల్లల ముందు కూడా మేము చెప్పకూడదు, మా ఊడంటే నాకు చాలా లైక్ అంటాడంటే నచ్చదనే కదా అక్కడ అర్థం. పిల్లలకి అక్కడ మెసేజ్ అలాగే వెళ్తుంది కదా, మా డాడీ మా అమ్మ వాళ్ళే బాగా ఇష్టపడుతుంది అని వెళ్తుంది కదా. అందుకే హదీసులు అల్లాకే నబీ అన్నారు, మీకు 2 పిల్లలుంటే ఇద్దరిని సమానంగా చూడండి. ఒక సహాబీ రదియల్లాను ఒక బహుమానం ఒక కొడుక్కి ఇస్తారు, గుర్రం అనుకుంటున్నాను నేను, హదీస్ గుర్తులేదు కరెక్ట్గా. గుర్రమే గుర్రం కానీ ఆస్తి కానీ, ఇది చాలా సంవత్సరాల నుంచి చదివి బహుమానం ఇస్తారు. ప్రవక్త గారు అంటారు, నీకు 2వ కుమారుడు ఉన్నట్టున్నాడు కదా, అది నీకు ఇచ్చావా అని అడుగుతారు. ఓ దైవ ప్రవక్త, నేను ఆయనకి ఇవ్వలేదు అంటారు. ప్రవక్త గారు అంటారు, ఈయన దగ్గర తీసేసుకో, ఉంచొద్దు, ఇస్తే ఇద్దరికి ఇవి, లేకపోతే ఇద్దరికి ఇవ్వద్దు. నాకు నచ్చాడని చెప్పి ఈయనకి ఇవ్వడం, నాకు నచ్చలేదని ఆయనకి ఆపేయడం, నాకు ఈ కూతురు అంటే బాగా ఇష్టమని ఆవిడకి ఎక్కువ పెట్టడం, నాకు ఈ కూతురు అంటే ఇష్టం లేదని తక్కువ పెట్టడం. కొద్దిమంది తల్లిదండ్రులు ఉంటారండి, కొద్దిమందికి ఉంటుంది ఇలాగా. వాళ్ళకి నచ్చిన వాళ్ళు అంటే బాగా తీసుకెళ్ళి పెట్టేస్తారు, నచ్చలేని వాళ్ళు అంటే అసలు గడ్డిపోస కూడా వెళ్ళరు వాళ్ళ వైపు. పెద్ద కొడుకు అంటే బాగా ప్రేమ, అదేంటి అర్థం కాదు కొద్దిమందికి. ఆ పెద్ద కొడుకు ఎన్నన్నా పట్టుకెళ్ళి వేస్తుంటారు. కొద్దిమందికి చిన్న కొడుకు అంటే ప్రేమ, ఆ చిన్న కొడుకు ఎన్నన్నా పెట్టేస్తారు. కానీ ఇలా ముసలిదానికి వచ్చేసరికి ఎవరినైతే మీరు ఇంట్లోకి పెట్టేసారు ఆడే కూడా ఆడతాడు. మీరు ఎవరినైతే లోకుగా చూసారో ఆడే కూడా ఆడతాడు, ఆఖరికి ఆ కొడుకే కూడా ఆడతాడు. మా పెద్దోడికి మేము అన్ని తగలెట్టామమ్మ, కనీసం కొడుకు కూడా పెట్టాడు. ఎందుకు పెడతాడు? ఆడికి స్వార్థం ఉంది, మీకు అర్థం కాలా. ఈడేమో మంచోడు, కాకపోతే ఆడికి ప్రేమ మీకు అర్థం కాలా. వీడికి ఏం పెట్టలేదు, అయినప్పటికీ కూడి ఇడియ పెడుతున్నాడు మీకు. అలా ఎందుకు చేయంటాడో తెలుసా? అప్పుడప్పుడు అర్థం కావడం కోసం. మీరు అనుకున్నారు ఆడు మంచోడు కాదని చెప్పి వీడికి పెట్టాలని చెప్పి, కాదు, ఆడు పైకి అలా మాట్లాడతాడు, కానీ ఆడే మంచోడు. వీడు మృదువుగా మెత్తగా మాట్లాడతాడు, ఈడే నీకు ప్రమాదం, నీకు తెలియదు నీకు అని చెప్పి అలా చూపించడానికి. కొద్దిమంది ఏంటో ఆడపిల్లని తగేటేస్తారు. మనకు లేవో బాధ్యతలు? మనకు ఉన్నాయి కదండి. మన తల్లిదండ్రులకి డబ్బు ఇవ్వాలా ఎంతో కొంత. మా అమ్మ నాన్న ఉండేది పాలకొల్లు, కానీ ఎంతో కొంత మన బాధ్యత ఉండదు కదా. పెళ్ళం బిడ్డను చూసుకోవాలి కదా. అబ్బే మా ఓడంటే, మా పెద్దోడి కంటే ఆడంటేనే బాగా ఇష్టం, ఇచ్చుకోండి. ఒక మాట బాగా గుర్తుంచుకోండి సోదరులారా, సోదరీమల్లారా, మన తల్లిదండ్రులు మనకు అన్యాయం చేసినా మనం అన్యాయం చేయకూడదు. ఇది ఫిక్స్ అయిపోండి, రాసుకు పెట్టుకోండి. వాళ్ళు అన్యాయం చేసినా మనం అన్యాయం చేయకూడదు, వాళ్ళు తప్పు చేసినా మనం తప్పు చేయకూడదు. ఎందుకు ఈ మాట అన్నానంటే, హజరత్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు, ప్రవక్త గారి శిష్యుడు ఇబ్న్ అబ్బాస్. హజరత్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు ప్రవక్త గారి శిష్యుడు. ఆయనతో ఒక వ్యక్తి వచ్చి అడుగుతారు, దైవ ప్రవక్త, నా తల్లిదండ్రులు నా మీద చాలా దౌర్జన్యం చేస్తున్నారు, ఒకళ్ళొకలాగా చూడటం, దౌర్జన్యం జరుగుతుంది నా మీద, ఏం చేయాలి? అల్లాకే నబీ అన్నారు, హజరత్ అబ్బాస్ రదియల్లాహు గారు అన్నారు, అయ్యా, మీ తల్లిదండ్రులు మీ మీద దౌర్జన్యం చేసిన, మీ తల్లిదండ్రులు మీ మీద అన్యాయం చేసిన, మీరు మాత్రం మీ తల్లిదండ్రులతో సత్ప్రవర్తనే చెయ్యండి. ఎందుకని? హల్ జజావుల్ ఎహ్సాన్ ఇల్లల్ ఎహ్సాన్, మనం చేసే మేలుకు ప్రతిఫలం మేలే జరుగుద్ది, మనం చేసే మంచికి ప్రతిఫలం మంచే. వాళ్ళేదో చెడు చేశారని, వాళ్ళేదో తప్పు చేశారని మనం ఎందుకు చేయాలండి? వాళ్ళకి ధర్మం అర్థం కాలా, వాళ్ళకి బిడ్డలు ఎలా పెంచాలో తెలియదా? మనం అలా చేయకూడదు, మనం అలా ప్రవర్తించకూడదు. సోదరీమల్లారా, ముఖ్యంగా నేను ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఆడవారికి చెప్తున్నాను, మీకు 2 పిల్లలు ఉన్నారా, 3 పిల్లలు ఉన్నారా, ఆ పిల్లల్ని సక్రమంగా చూడండి, పర్ఫెక్ట్ గా చూడండి. మీరు పెద్ద పిల్లకి ఏమైనా కొన్నారు, చిన్న పిల్లకి కూడా కొనండి. కొడుకు కొన్నారు, కూతురికి కూడా కొనండి.
కొద్దిమంది ఏమంటారంటే నీకు ఎందుకురా బట్టలు, చెల్లికైతే కావాలి అంటే ఇటు బట్టలు కూడా దొరకాల. ఇదేంటిది, ఇలాంటి మాటలేంటి? అబ్బాయి అలా అనకూడదు. నీకు కూడా కొంటానమ్మా, ఇప్పుడు కొంచెం డబ్బులు తక్కువ ఉన్నాయి, తర్వాత కొంటానమ్మా అని చెప్పి వాళ్ళకి ప్రేమగా నచ్చ చెప్పాలి తప్ప నీకు ఎందుకురా బట్టలు, చెల్లికైతే ఖచ్చితంగా కూడా ఆడపిల్ల కదా, వద్దు. ఈ మాటలు వద్దు. సోదరీమణులారా, అతి ముఖ్యంగా మనం ఇప్పుడున్నటువంటి రోజుల్లో మన పిల్లల్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించాలి. బాగా గుర్తుంచుకోండి, ఒక ఇంటి గౌరవం పోవాలంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు చేసేటువంటి ఒక్క తప్పు కారణంగా ఆ ఇంటి యొక్క గౌరవం అంతా పోద్ది. అందరూ చేయని అవసరం లేదండి. ఆ ఇంట్లో వాళ్ళు అందరూ తప్పు పని చేయని అవసరంలా, ఒక్కరు చేస్తే చాలు ఆ ఇంటికి మొత్తం గౌరవం పోద్ది. అలా పోకూడదు అంటే మనం మన పిల్లలకి ప్రేమగా చెప్పాలి, సంజాయించాలి. అమ్మ చూడు, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, కాలేజీలో రకరకాల మనుషులు తగులుతారు, వాళ్ళతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి, వాళ్ళతో ఎక్కడి వరకు మాట్లాడాలి అక్కడి వరకే మాట్లాడాలి. బాయ్ ఫ్రెండ్స్ కంటే గర్ల్ ఫ్రెండ్స్ని ఎక్కువ చేసుకో, గర్ల్ ఫ్రెండ్స్ని కూడా మంచి గర్ల్ ఫ్రెండ్స్ని చేసుకో. వాళ్ళ జీవితాలు అలా ఉండిపోయినాయి అంటే అందుకు కారణం, ముఖ్య కారణం మనమే అవుతాం. అతి ముఖ్యంగా నా ఆఖరి మాటలు, నికా అనేది సులభం చేయండి. చెడు మార్గాలన్నీ బంద్ అయిపోతాయి. ఏం సులభం చేస్తే? నికా. మగోళ్ళు రాజీ పడతారండి, పోలేవే ఆ పిల్లకి ఏమి లేదంట కదా వెనకతలా, చేసుకొని తెచ్చుకుందాం, అబ్బాయికి నచ్చింది కదా అమ్మాయి, వాళ్ళు ఏదో బాగుంటే చాలేవే అంటే ఏం మాట్లాడుతున్నావు? మా అన్నయ్య వాళ్ళ కొడుక్కి ఎంత ఇచ్చారో తెలుసా? 10 లక్షలు 10 కాసులు బంగారం, మన రంజాన్కి వెళ్తానేమో పెద్ద బండి. వాళ్ళు ముష్టి అడుక్కున్నారని మనం అడుక్కుంటామా? అడుక్కోవడం అండి, అడుక్కోవడం. వాళ్ళు ముష్టి అడుక్కున్నారని మనం అడుక్కుంటామా? వాళ్ళు ఏదో తప్పు పని చేశారని మనం చేస్తామా? మగోళ్ళన్నా ఊరుకుంటారు కానీ ఆడోళ్ళు కొద్దిమంది అస్సలు రాజీ ఎవరండి, అసలు మేము ఊరుకోం. అదేదో అంటారండి, ఒకరోజు ముందే వెళ్ళి తినేస్తారు అక్కడ. బరాత్ కాదు, రేపు పెళ్ళనగా ఒక రాత్రి ముందు వెళ్ళిపోతాం అక్కడ. స్వీట్ ఏమంటారా? శుక్రానా. ఏం శుక్రానా? మనం తినేసి వాళ్ళందరినీ కూడా కర్జానా చేస్తున్నాం. కర్జానా, శుక్రానా కాదు. అరే పెళ్లికి భోజనాలే లేవండి ఇస్లాంలో. ఎంత పెద్ద ముఫ్తీలు ఉన్నారు కదా, నేను అడగండి. అఫ్రోజ్ భాయ్ చెప్పాడు ఇలాగా, పెళ్లికి భోజనాలు లేవంట కదా, అది నిజమా కాదని. లేదు, వలీమాకే భోజనాలు, పెళ్లికి భోజనాలు లేవు. కానీ దురదృష్టం ఏంటంటే సోదరులారా, సోదరీమణులారా, ఈ శుక్రానా అనే పేరుతోటి ఏంటి 10 రకంగా స్వీటా హోనా మంగళేనికి శర్మీన रहता. అడుక్కోవడానికి సిగ్గు కూడా ఉండదు కొంతమందికి. 10 రకాల స్వీట్లు కావాలి. हमारे को तुम्हें चिकन डालते होंगे, चिकन डालो ना, हमारे वाले को पड़ते नहीं मटन डालो. ఏంటి అడుక్కోవడంలో కూడా కాస్ట్లీ, మళ్ళీ మాదిరి పనికిరావు, కాస్ట్లీ ఐటమ్ అడుక్కుంటాం. చికెన్ పడతాయి हमारे वाले को, చికెన్ పడదు మా వాళ్ళకి, మటన్ వేయండి. చికెన్ జ్యాదా పకాలో జరా ఫ్రై జాలేదా అచ్చా. అమ్మా ఏం అడుగుతున్నావు తల్లి? అదేదో అంటారు, వండుకున్నోడికి ఒకటే కూర, అడుక్కునేవాడికి 66 కూరలు అంట. వండుకున్నోడికి ఒకటే కూర, అడుక్కునేవాడికి 66 కూరలు అంట. అలా అడుక్కుంటున్నాం మనం, అలా అడుక్కుంటున్నాం. శుక్రాన పేరుతో అడుక్కోవడమా? పెళ్లిలో అడుక్కోవడమా? కొన్ని ప్రదేశాల్లో అయితే కొద్దిగా అన్నం సరిపోలేదని చెప్పి షాదీ ఖరాజీ పకడుకు మారనా. సోదరీమణులారా, మనం గుర్తుంచుకోవాలండి, మనం కూడా ఒకప్పుడు కోళ్లే, ఇప్పుడు అత్తగారు అవుతున్నాం. మన కోసం కూడా మన తండ్రి ఏడ్చాడు, పెళ్లి చేయలేక ఏడ్చాడు తండ్రి. మనం అత్తగారు అయితే మర్చిపోకూడదు, మనం అత్తగారు అవుతున్నామని మర్చిపోకూడదు. అలా ఎలా మర్చిపోతాం మనం? ఏంటో అర్థం కాదు. మామ కోడలు ఎక్కడ గొడవలు ఉండవు, అంటే మామగారికి కోడలకి ఎక్కడ ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు.
ఎందుకని మాంగారు కూతుర్లాగే ఫీల్ అవుతాడు ఎక్కడో దిక్కున. నా కూతురు లాంటిదే కదా ఆ పిల్ల మాత్రం. అత్తగారు ఏంటో కానీ అస్సలు కూతురులా ఫీల్ అవుతాం, ఏదో శత్రువులుగా ఫీల్ అవుతుంది. సోదరి మల్లారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అడుక్కోవడం మానేయాలి. ఫస్ట్ ఈ అడుక్కోవడం మానేయాలి అంటే ఆడోళ్ళు అత్యాసలు మానేయాలి. ఆడపిల్లలోళ్ళు ఏళ్ళని తక్కువ తిల్లా. ప్యాకేజీ ఒక 10 లక్షలు 8 లక్షలు వస్తే నైజీ జరా హమారా బచ్చీకు కమ్ సే కమ్ 15 लाख ప్యాకేజీ వాళ్ళకి దేకో. 15 లక్షల ప్యాకేజీ కూడా కావాలంటే వీడికి. మళ్ళీ చెప్తారు కట్నం నైజీ చేసి వచ్చారట, తుమేహని మంగళేజా సిగ్గు లేకుండా మీరు అడుక్కోవచ్చా 15 లక్షల ప్యాకేజీ కావాలని? అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు కట్నం కంటే? కాదు, మనం చేసే తప్పులు బట్టే వాళ్ళ తప్పుడు మార్గంలో వెళ్తున్నారు అంటున్నాను నేను. మనం అలా అడుక్కోబట్టే వాళ్ళు అలాంటి వాడు దొరుకుతున్నారు మనకు అంటున్నాను. 15 లక్షల ప్యాకేజీ వాడు దొరికాడు, కానీ భార్యని సరిగ్గా పట్టించుకోకపోతే, భార్యకి సరిగ్గా గౌరవించకపోతే ఏం లాభం? కట్నం బాగా ఇచ్చాం, మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు గోల ఏంటో తెలుసా పోయి, కొడుకులకు ఉండదు. అబ్బే నాన్న మీరు అలాగంటే అలాగంటాడు. ఈ ఆడవాళ్ళకి గొప్పలు చెప్పుకోవడానికి ఎక్కువ కావాలి ప్యాకేజీలు. ఏం కాదు, గొప్పల కోసం. ఇక్కడ కట్నం ఎక్కువ తీసుకుంటే అయ్యి బాబోయ్ ఫాతిమా వాళ్ళ అబ్బాయికి 25 లక్షలు ఇచ్చారంట, 25 లక్షలు ఊరంతా పోలేదా, అదో సరదా. ఆవిడేమైనా కుదురుగా ఉంటుందండి 25 లక్షలు దేకో మనకు 25 లక్షలకు మేము మోలు ఇది ఎక్స్ట్రాలా కర్ణకు అంటది భర్తనే, ఇది ఎక్స్ట్రాలా కర్ణకు నగరే కర్ణకు 25 లక్షల మోళ్ళంతో మనకు. సోదరి మల్లారా, పెళ్లిళ్ళు సులభమైతే వ్యభిచారాలు అంతమవుతాయి, వ్యభిచారాలు ఆగుతాయి. పెళ్లి సులభం అవ్వాలి. ఇక్కడేమో పెళ్లి కష్టం అవుతుంది, వ్యభిచారం ఈజీ అయిపోయింది. సోదరి మల్లారా, అందుకోసమే నికా మస్జిదుల్లో చేయడానికి ప్రయత్నించండి, సింపుల్ గా చేయడానికి ప్రయత్నించండి. మన తాకత్ బట్టే. నా కూతురు ఉంది, నా స్తోమత బట్టే నేరా, నా స్తోమత బట్టి. యూట్యూబ్ లో ఎప్పుడు వీడియో ఉండదు చూడండి. తెలుగు ఇస్లాంలో 2,58,000 మంది ఆ ఛానల్లో ఉండేది. ఇప్పుడు వీడియో పెట్టే సంవత్సరం అయింది, నేను 35,000 ఖర్చు అయింది పెళ్లికి. అంతా మంగినికి 3 లక్షలు చేస్తున్నారండి కొంతమంది. పెళ్లికి 35,000తో చేశాను. అల్లదా వల్ల భయాలను 1,00,000 భయాలు చేయడం కాదు, ఒక్కటి ఆచరిస్తే చాలు, అది వేరే రకంగా ప్రభావం పడిపోద్ది, ఒక రేంజ్ లో ప్రభావం పడిపోద్ది వాళ్ళకి. 35,000 తోటి అల్హమ్దులిల్లా. సోదరి మల్లారా, నికా సులభం చేయండి, నికా సులభం చేయండి. ఆ సులభం చేయడం ద్వారా మన ఆడబిడ్డల జీవితాలు బాగుంటాయి, మన మగబిడ్డల జీవితాలు బాగుంటాయి. ఒకవేళ మనం నికా కనుక సులభం చేయలేదా, కష్టం చేస్తామా, వాళ్ళ జీవితాలు కూడా నష్టపోతారు, మగపిల్లల జీవితాలు కూడా నష్టపోతారు. దానివల్ల ఏంటంటే మన జీవితంలో అశాంతి మొదలైపోద్ది. అతి ముఖ్యంగా సోదరి మల్లారా, మనకి ఎన్ని తెలిసిన ఆఖరి మాట బాగా గుర్తుంచుకోండి, ఎవరిని చులకనగా చూడొద్దు. కొద్దిమంది ఉంటారు. నేను ఒక ఊరు వెళ్తున్నాను, తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఒక ఊరు వెళ్తున్నాను. ఒక ఆవిడ బురకా లేకుండా వచ్చేసింది, వాళ్ళ అమ్మగారు బురక వేసుకున్నారు. నేను ఎవరితోటి ఏమంటారు దూరంగా పెద్దేదో గురువులాగా మెయింటైన్ చేయడం నాకు రాదు. అదేదో అంటారు డిగ్నిఫైడ్ ఏదో అంటారు, అవి మనకు తెలియదు. అది అంతా మనోళ్ళు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాను. నేను అడిగా అమ్మాయిని, అమ్మ బురక వేసుకోలేదు, అమ్మగారు వేసుకున్నారు కదంటే, అది కదా భయ్యా నాకు ఉర్దూ రాదు భయ్యా, అందరూ తుమ్మే ఉర్దూ నై బాత్ కరే తో బురకా కైకు దాల్లే అంటున్నారు భయ్యా, అందుకే బురక వేసుకుంటుంది భయ్యా అంది. నేనేమంటున్నానంటే భాషతో ఇస్లాంకి సంబంధం లేదు. మీరు ఎవరినన్నా అడగండి. ఖురానే మజీద్లో సూరా ఇబ్రాహీం అధ్యాయం 14 వాక్యం 4 అల్లా అంటాడు, మేము ఏ ప్రవక్తను పంపినా ఆ జాతి గల ప్రజలు భాష ఏదైతే ఉందో అదే భాష మాట్లాడే ప్రవక్తలు పంపాం. ఎందుకంటే ఆ ప్రవక్తల ద్వారా మా బోధ వాళ్ళకి అర్థం కావాలని. ఇప్పుడు ఆవిడ బురకా వేసుకోవాలా, ఎందుకు బురకా వేసుకోలేదు, కారణం ఏంటి అంటే వీళ్ళు ఎక్కువగా తుమరు గుర్దా అతని కైకు బురకా దాల్లే, తుమరు గుర్దా అతని కైకు బురకా దాల్లే అనేసరికి ఆవిడకి సిగ్గేసి ఎక్కడ మాట్లాడాలో మాట్లాడలేం కదా అని చెప్పేసి పాపం బురక వేసుకోవడం మానేసింది.
అందుకోసమే సోదరీమల్లారా, అక్క చెల్లెల్లారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎవరిని అవమానపరచడం కానీ, అవమానంగా మాట్లాడటం కానీ, చులకనగా మాట్లాడటం కానీ ఇది చేయకూడదు. ఎక్కడికైనా ఇస్తమాలో ఎవరో ఆడవాళ్ళు వచ్చారు, పాప వాళ్ళకి భాష రాదు, భాష రాకపోయినా స్లాంలేకి వదిన బాగున్నారా, కూర్చోండి, లోపల రండి, కూర్చోండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఎంత ఆనందపడిపోతారు. నా భార్య కరీమా నేర్పించిన వాళ్ళు మొత్తం ఉర్దూ మాట్లాడతారు. నూరు అని చెప్పి ఒక ఆవిడ ఉంటుంది పాలకులు బ్రాడీపేట, నూరు అక్క అని పిలుస్తాం మేము. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉర్దూ మాట్లాడతారు. కానీ నా భార్య కలిమ చదివింది ఆవిడ. ఇప్పుడు కూడా చెప్పుకుంటే 20 ఏళ్ళు అయింది పెళ్ళి, నాకు ఫస్ట్ కలిమ చదివింది నూరు అక్క కదా అని చెప్పేసి. ఇప్పుడు కూడా ఆ ప్రేమ ఎలా వచ్చింది? ఆవిడ ప్రేమగా ప్రవర్తించడం వల్ల వచ్చింది. దానికోసమే సోదరీమల్లారా, ఎప్పుడైనా ఇస్తిమాల్లో తగిలే ఆడోళ్ళు, లేకపోతే ఎక్కడైనా భయాల్లో తగిలే ఆడోళ్ళు, లేకపోతే మన ఇంటికి ఎవరైనా ఆడోళ్ళు వచ్చారు, వాళ్ళకు ఉర్దూ రాదు, తెలుగే మాట్లాడుతున్నారు, వాళ్ళని చులకనగా చూడటం, అవమానంగా చూడటం చేయకూడదు. ఒకవేళ అలా మనం చేసేమనుకోండి, వాళ్ళు ఇస్లాం దూరం అయితే మందే పాపం, వాళ్ళు ఇస్లాం దూరం అయితే మందే పాపం. మా అమ్మగారు క్రిస్టియనిటీలో ఉండేవారండి. 35 ఏళ్ళు ఉన్నారు, 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నారు క్రిస్టియనిటీలో మా అమ్మగారు. మాది సంఘం ఫెలోషిప్, మా సంఘం ఫెలోషిప్. ఇందులో సంఘాలు ఉంటాయి, లోథరన్, బాపిస్టు, పెంతెకోస్తు, ఫెలోషిప్, యోహాన్, ఇలా వేరువేరుగా ఉంటాయి. అందులో మాది ఫెలోషిప్. మా పాస్టర్ చంద్రపౌల్ గారు. మేము ఇస్లాంకి దూరం ఎలాగైపోయామంటే, ఉర్దూ రాని కారణంగా కొద్దిమంది మమ్మల్ని మసీదులోకి వస్తే తుమ్మే లదాఫారే నమాజంగా ఆతే నీ ఖానేకి వస్తే ఆతే అని పంపిస్తే, ఆ రోజుల్లో మేము ఏం చేయాలో అర్థం కాకపోతే మాకు తెలుగులో వాళ్ళు వచ్చి ఏదో దేవుడు మాటలు చెప్తున్నారు కదా అందులోకి వెళ్ళిపోయాం. ఆ తర్వాత మాకు తెలుసుకొని ఇస్లాం అంటే ఏంటి, ఖురాన్ అంటే ఏంటి, అల్లా అంటే ఏంటి, అసలు ఖురాన్లో ఈసా అలైహిస్సలాం కోసం, యేసుక్రీస్తు కోసం ఎంత గొప్పగా అల్లా చెప్పాడు, మరియం కోసం ఎంత గొప్పగా చెప్పాడు, అవన్నీ కూడా నేను ఖురాన్ చదివిన తర్వాత అప్పుడు అర్థమైంది. మా అమ్మగారు ఖురాన్ తెలుగులో చదివిన తర్వాత ఇస్లాంలోకి బాగా ఎక్కువగా దగ్గరయ్యారు. దానికోసమే సోదరీమల్లారా, మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని అవమానించకూడదు. అవమానించడం కారణంగా వాళ్ళు ఇస్లాంకు దూరం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి తెలీదా? ప్రేమగా చెప్పండి, వాళ్ళకి నచ్చ చెప్పండి, ఇలా కాదక్క, ఇలా ఉండకూడదు, ఇలా కాదు, ఇలా ఉండకూడదు, ఇలా చేసుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి అని చెప్తే వాళ్ళకి తెలుస్తుంది కదా. అందుకోసమే సోదరీమల్లారా, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవారితో మంచి ప్రవర్తన చేస్తే, పొరుగు వారితోటి, దగ్గర బంధువులతోటి, దూర బంధువులతోటి, మనకు తెలిసిన వాళ్ళతోటి, తెలియని వాళ్ళతోటి మనం మంచిగా ప్రవర్తిస్తే వాళ్ళు ఇస్లాంలోకి వచ్చారంటే ఆ పుణ్యం అంతా కూడా మందే ఉంటుంది. అల్లాహ్ తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వ ఆఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. దువా చేసుకుందాం. ఆడవాళ్ళు మనసులో ఆమీన్ అనుకోండి. రఫీ మౌలానా చెప్పండి. ఓకే, మాట్లాడలేదు ఇంకా అంటే అందుకు కదా మా అందుకు మీరు ఎన్ని కొబ్బరి పడాలి తాగి మాట్లాడలేదండి బాబు. ఆరోగ్యం బాగాలేదు కదా, అందుకోసం ఇంకేం కాదు. ఇంకపోతే మొదల క్షమించాలి మీరు. నేను దువా చేసుకుందాం. ఆడవాళ్ళు మనసు ఏమన్నారు? అదే అంటున్నారా? ఓకే ఓకే, ఇంకా చేయాల మీరు వస్తున్నారు కదా.